అందరికీ నమస్కారం. డాన్స్ అసోసియేషన్‌కి, ఫెడరేషన్‌కి మధ్య ఏదైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో అవి పీక్స్ చేరాయని చెప్పొచ్చు. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు ఆరోపణలు చేసుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పుడు మనతో పాటు డాన్స్ మాస్టర్ నగేష్ ఉన్నారు. అసలు ఈ గొడవకి కారణాలేంటి? ఏం జరుగుతుంది ఈ యొక్క అసోసియేషన్‌లో? ఈ విషయాలు మనతో మాట్లాడిన నగేష్ ఉన్నారు. నగేష్ మాస్టర్‌తో మాట్లాడదాం. హాయ్ నగేష్ గారు. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం. నగేష్ గారు, గత కొన్ని రోజులుగా చూస్తే చాలా తీవ్రమైన ఆరోపణలు మీరు కూడా చేశారు. సుమలత గారు, దాంతోపాటు జానీ మాస్టర్ మీద, దాంతోపాటు నాకు ప్రాణహాని ఉంది అని కూడా మీరు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. టోటల్‌గా చూస్తే అసలు ప్రెజెంటు ఈరోజు ఉదయం నుంచి కూడా ఏదో ఎలక్షన్స్‌కి వెళ్ళబోతున్నారని కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అసలు న్యాయంగా నిజంగా ఏం జరుగుతుంది? మా బెస్ట్ టీవీ ప్రేక్షకులకు తెలియజేద్దాం మనం. ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తే ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఈరోజు ఎవరైతే రాజీనామా చేశారు, సస్పెండ్ చేశాము, వాళ్ళకి ఎలక్షన్ పెడుతున్నాము అన్న వాళ్ళందరూ కూడా గతంలో సుమలత గారితో కలిసి పోటీ చేసిన ఒక ప్యానెల్. వీళ్ళంతా ఒక గూటి పక్షులే. వాళ్ళకి ఈగో ఫీలింగ్స్ వల్ల ఈరోజు బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, యాక్చువల్లీ ఒక చిన్న ఆడియో వల్ల ఇది మొదలైంది. ఏడుకొండల శ్రీను గారు ఎక్కడో బై మిస్టేక్ మేడం గారి గురించి ఏం మాట్లాడారో అవన్నీ దేవుడికే తెలియాలి, మాకు కూడా తెలియదు. దాన్ని ఇగోగా తీసుకొని వీళ్ళు నా గురించి మాట్లాడే స్టేజ్ ఈయన ఉంచకూడదు అనే ఉద్దేశంతో ఆ ఆడియో మీద ఉండే కక్షతో పట్టుకొని వీళ్ళు సస్పెండ్ చేయడానికి రెడీ అయింది. ఇప్పుడు నా బాధ అంతా ఏమీ కాదండి. ఏడుకొండల శ్రీని గారి మీద తీసినది 4 సంవత్సరాల క్రితం దసరా పేమెంట్లోది. ప్రేక్షకులందరూ గమనించండి, నేను మాట్లాడే ప్రతి ఓడు క్లారిటీగా వినండి. అక్కడ మేడం చెప్తున్న దానికి నాకు ఎంత క్లారిటీ ఉంటుందో మీకు చెప్తాను. దసరా పేమెంట్, డాన్సర్ల డబ్బులు అని చెప్పి జనాల్ని రాంగ్ ట్రాక్ తీసుకెళ్తున్న సుమలత గారు. ఎందుకంటే డాన్సర్ల డబ్బులు తిన్నారు అని ఏడుకొండల శ్రీను సెక్రటరీ గారి మీద పెడుతున్నారు. యాక్చువల్లీ దానికన్నా ముందు డాన్సర్ల డబ్బులు తినడానికి కారణమైన వ్యక్తి A1 ఒకడు ఉన్నారు. ఆయనే చెన్నై మాస్టర్ ఇన్ఛార్జ్ సతీష్ గౌడ్. ఆయన పేరు ఎక్కడ మీడియాలో రాకుండా, ఏమో మరి ఈవిడికి కూడా వాటా ఇచ్చారేమో ఎవరో తెలుసు, రాకుండా ఆయన కొన్ని లక్షలు తీసుకుంటే ఆ లక్షల్లో ఈ సెక్రటరీగా ఉన్న అతను నాకేమీ లేదా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఇది నాకు తెలిసింది కాదు, వాళ్ళు చెప్పిందే అన్నప్పుడు 50,000 కమిషన్ ఇచ్చాడట ఆయనకి. లక్షలు తిన్నోడిని వదిలి అలా 50,000 ఇచ్చినోడిని తీసుకొచ్చి అక్కడ మధ్యలో నించోబెట్టి జనాలందరి దృష్టిలో డాన్సర్లు డబ్బులు తింటున్నారు, మేము అడిగాము అందుకని మా మీద తిరగబాటు, డాన్సర్లు డబ్బులు తింటున్నారు. ఇది డాన్స్ చాలామంది ప్రేక్షకులకు తెలియవలసింది అంటే డాన్సర్ల డబ్బులు తినలేదు, తిన్న వ్యక్తి వేరే వ్యక్తి. ఆయన పేరే సతీష్ గౌడ్. ఆయన సుమలత మనిషి. ఆ సుమలత మనిషిని కాపాడడం కోసం ఈ నింద ఈ పక్కనున్న సెక్రటరీ మీద తీసుకొచ్చారు. ఇప్పటికీ చెప్తున్నాను, మీరు ఎలక్షన్కి వెళ్ళే ముందు విత్ ప్రూఫ్స్తో చూపించాలి. బిల్లు పేపర్లు ఎలా ఊపారు, ఏ ఒక్క మీడియా సంస్థ అయినా ఆ బిల్లు మీద ఉండే పేరేంటి, దాని ఇన్ఛార్జ్ ఎవరు, దీనికి మాస్టర్ ఎవరు, ఆ సినిమా ఏ ఇయర్లో జరిగింది, అప్పుడు డబ్బులు తీసుకున్న వ్యక్తి ఎవరు, ఏడుకొండల శ్రీనా సతీష్ గౌడ. ఆ బిల్లు పేపర్ రాసింది ఏడుకొండల శ్రీనా సతీష్ గౌడ. ఆ డబ్బులు స్కామ్ చేసింది ఏడుకొండల శ్రీనా సతీష్ గౌడ అని ఎక్కడైనా మీరు అడిగి ఉండుంటే ఇప్పుడు ఈరోజు ఆ మేడం గారు చెప్పినవన్నీ తప్పులు అబద్ధాలు అని తేలిపోతుంది. ఇప్పుడు ఎందుకు అంత ప్రెస్టేజ్గా ఫెడరేషన్ వాళ్ళతో గొడవలు దిగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఫెడరేషన్ వాళ్ళు నేను మీటింగ్లో చెప్పారు, నేను కౌన్సిల్ మీటింగ్ జరిగింది, 24/3 క్రాఫ్ట్స్ సంబంధించిన ప్రెసిడెంట్లకి సెక్రటరీ ట్రెజరర్లు వచ్చి కూర్చుంటారు. ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే, అమ్మా ఇది పద్ధతి కాదు, మనకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, మేము వస్తాం, మేము జనరల్ బాడీకి వస్తాం, పెట్టండి, మేము కొన్ని క్వశ్చన్స్ వేస్తాం ఈ తప్పు చేసిన వాళ్ళు, డాన్సర్లు అందరికీ వివరిస్తాం, ఇది రూల్ ఇది ఉంటుంది, మీరు దేనికి ఫాలో అవుదాం అనుకుంటున్నారో చెప్పండి, మా త్రూ ఏం జరిగినా జరగాలి అని అడగడానికి వస్తామంటే అని అనగా నిన్న అక్కడ మరి కొట్టారో ఏమో తెలియదు కానీ ఈ రోజు వెళ్ళి మేము ఎలక్షన్ చేసేస్తున్నాం అంటున్నారు. ఎలక్షన్ పెడతాం మొత్తం మేము రద్దు చేస్తాం చెప్తున్నారు. పోనీ ఓకే, ఎలక్షన్ పెడుతున్నారు, ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతున్నాను. మరి సతీష్ గౌడ్కి ఎందుకు ఎలక్షన్ పెట్టట్లేదు? దీని అంతటికీ దొంగ ఆయనే, సతీష్ గౌడే. కొన్ని కోట్లు తిన్నానమ్మా, చాలా బాడీలకి నేను డబ్బులు లంచాలుగా ఇచ్చాను అని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఆయనకి అది ఏమన్నా, ఆయన పేరు వదిలి ఈ యుగోకి వెళ్ళి ఈయన పట్టుకుంది. ఇప్పుడు కూడా నేను ఏమన్నానంటే 500, 1500 డాన్సర్ల డబ్బులు తిన్నారు అని మీరు సస్పెండ్ చేసి ఇంత కరాఖండిగా కూర్చున్నారే. ప్రేక్షకులందరూ గమనించండి,
5 కోట్లు ల్యాండ్ కొట్టుకెళ్ళిపోయి తీసుకెళ్ళి ఇచ్చి ఇప్పుడు వచ్చి మా యూనియన్కి ల్యాండ్ రాలేదు. ఆ మనిషి ఆవిడ వెనకాతలే ఉన్నాడు, దాని గురించి మాట్లాడలేదు. 36 లక్షలు బిల్డింగ్ కట్టి అందులో స్కామ్ చేసి 36 లక్షలు బిల్లులు లేకుండా చాలా అద్దానంగా మా డ్యాన్సర్ల డబ్బులు వాడుకున్న వ్యక్తులు ఆవిడ వెనకాతలే ఉన్నారు. 20 లక్షలు యాపిల్ సీను క్యాషియర్ పట్టుకొని మా యూనియన్ నుంచి వెళ్ళిపోతే ఆయన పేరు ఎజెండా పాయింట్లో కాదు కదా, కనీసం ఏ జనరల్ బాడీలో రాలేదు, ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ వ్యక్తి కూడా ఆవిడ వెనకాతలే ఉన్నాడు. లక్షలు కోట్లు తిన్నోళ్ళని వెనకల పెట్టి ఇక్కడ మీ అందరికీ రాంగ్ పోర్ట్రేట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు 500 తిన్నారు, వీళ్ళు 10,000 తిన్నారు, వీళ్ళు ఇది తిన్నారు, నేను పట్టుకున్నాను అందుకే నా మీద దండయాత్ర చేస్తున్నారు. ఎవ్వరూ దండయాత్ర చేయలేదు, తీసుకునే నిర్ణయం తప్పు అంటున్నాం. ఇక్కడ ఏమేనంటే ప్రతి ఒక్క TV9 వాళ్ళు ఇందాలు మాట్లాడుతున్నారు శేఖర్ మాస్టర్ గ్రూపు, జానీ మాస్టర్ గ్రూప్ అని. అదే ఇద్దరు శేఖర్ మాస్టర్ గారి గ్రూపు, జానీ మాస్టర్ గ్రూప్ లేదండి, ఉన్నదల్లా యూనియన్ గ్రూప్. మాట్లాడితే మా పేర్లు చెప్పుకొని పబ్బం గడపాలి అని నిన్న ఒక మేడం గారు అంటున్నారు, సుమలత మేడం గారు. జానీ మాస్టర్ గారి పేరు చెప్తే కానీ వీళ్ళకి గడవదు అని. నేను కూడా అడుగుతున్నాను, ఇది జరిగినది ప్రెసిడెంట్గా మీరు నిర్ణయం చేయాల్సిన పని. జానీ మాస్టర్ గారికి ఏం పని ఉంది అక్కడ? ఆయన ఎందుకు రావాలి ఈ తగులోకి? నేను మాట్లాడితే ప్రెసిడెంట్ గారిని నిలదీస్తా. జానీ మాస్టర్ ఏం పని? జానీ మాస్టర్ గారు వచ్చింది సెంటర్లో కూర్చోవాలి. ఇది యూనియన్ సభ్యుడికి జరుగుతున్న ఫైట్. యూనియన్లో ప్రెసిడెంట్ గారు ఒక యూనియన్ సభ్యుడు సెక్రటరీ డబ్బులు తిన్నాడని అభియోగం తీసుకొచ్చారు, మీరు పరీక్షించుకోవాలి. అందులో జానీ మాస్టర్కి ఏం సంబంధం? ఆయన వచ్చి ఎందుకు కూర్చుంటున్నాడు? ఎందుకు వచ్చి కూర్చున్నాడు? ఎందుకు వచ్చి అరుస్తున్నాడు? ఎందుకు వచ్చి ఫెడరేషన్ వద్దంటున్నాడు? ఆ విషయం ఆవిడ సమానం చెప్పమనండి. మీకు మీ భార్య భర్తలు అయితే ఇంటికాడ చూసుకోండి, యూనియన్లో అవి చెల్లవు కదా. అది నేను అడుగుతుంటే జానీ మాస్టర్ గారి పేరు చెప్తే కానీ వీళ్ళకి పట్టణం గడపదు, ఆయన పేరు చెప్పకపోతే వీళ్ళ మొఖాలు ఎవరు టీవీలో చూడరు. అసలు మీరెవరో కూడా ఎవరికీ తెలియదు మొన్నటిదాకా. ఇన్ని సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ తెలుసు కానీ జానీ మాస్టర్ వైఫ్ అని అంటారు కానీ మిమ్మల్ని డైరెక్ట్గా మిమ్మల్ని ఎవరు కూడా సుమలత మేడము అని ఎవరు అంటారు కదా. అంటే జానీ మాస్టర్ గారు లేకపోతే మీకు కూడా వాల్యూ లేనట్టే కదా అక్కడ. మీకు ఎవరు చూసి ఓటేశారు? మీ ఫేస్ చూసి ఎవరు ఓటేయలేదే, జానీ మాస్టర్ ముఖం చూసి ఓటేసాం. ఈరోజు జానీ మాస్టర్ ఫేస్ చూసి మీరు ప్రెసిడెంట్ అయ్యారు. మళ్ళీ జానీ మాస్టర్ పేరు చెప్పదు, రావడం మానేస్తే మేము అడగం కదా ఆయన గురించి. ఇప్పుడు ఆయన వచ్చి యూనియన్ కొలాప్స్ చేయాలని ఒక ప్లాన్తో తిరుగుతున్నారు. యూనియన్ కొలాప్స్ చేస్తే ప్యాకేజ్ సిస్టమ్ గెలిపోవచ్చు, ముంబై వాళ్ళు తెచ్చుకోవచ్చు, ఇష్టానుసారంగా లక్షలు సంపాదించుకోవచ్చు. నేనేం అడిగాను? ఓకే, దీని వెనక ఎంత కుట్ర ఉందా? చాలా కుట్ర ఉంది. అంటే ఎవరైతే యూనియన్ ని ఇక్కడ మొత్తం అంతా పంపించేస్తే ముంబై డాన్సర్ లేకపోతే చెన్నై నుంచి తీసుకొచ్చుకొని వాళ్ళతో పని చేయించుకుందామన్నా ఎందుకు? ఏంటి సార్ చెన్నైతో అంటే మీరు క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళు క్వశ్చన్ చేయరనా లేకపోతే ఏంటి? దీనికి ఏమి లేదు సార్. చెన్నైలో యూనియనే, ముంబైలో కూడా యూనియన్ ఉంది. కానీ వీళ్ళు చేస్తుంది యూనియన్ తెచ్చుకోవట్లేదు. యూనియన్ నుంచి నిన్న ఒక మేడం అన్నారు, వీళ్ళెందుకు చెన్నై నుంచి తెచ్చుకుంటున్నారు, అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారని. చెన్నై నుంచి తెచ్చుకున్నా సరే కాల్ షీట్ ఇస్తాం, ఇవ్వకపోతే మా మీద కేసు పడుతుంది. కానీ ముంబై నుంచి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు యూనియన్ నుంచి తెచ్చుకోవట్లేదు. అక్కడ ఏం జరిగిందంటే ముంబైలో ఒక యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్ ని కొలాప్స్ చేసింది కొందరు మాస్టర్లు. అక్కడ వాళ్ళు సొంతంగా ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ప్యాకేజ్ సిస్టమ్ మొదలెట్టారు అక్కడ ముంబైలో ఉన్న ప్యాకేజ్ సిస్టమ్ ని ఇక్కడ తెలంగాణ కూడా తీసుకురావాలి. తెలంగాణ కాదు, ట్విన్ సిటీ మొత్తం మన తెలుగు మొత్తం యూనియన్ లేకుండా నాశనం చేసేద్దామని కంకణం కట్టుకున్నారు. ఆ కంకణానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు నిన్న కూడా శేఖర్ మాస్టర్ గారు వచ్చింది అక్కడ ఏ ఉద్దేశంతో గొడవలు చేయాలనే ఉద్దేశంతో కాదు. అక్కడ లేబర్ ఆఫీసర్ గారు వచ్చి ఒకే ఒక దాన్ని పెట్టారు, ఎలక్షన్ పెట్టాలా వద్దా. ఆప్షన్ అది కాదు. లేబర్ ఆఫీసర్లు ఉంటున్నప్పుడు, ఫెడరేషన్ వాళ్ళు ఉంటున్నప్పుడు జనరల్ బాడీలో ఏం ఆప్షన్ ఇచ్చారంటే ఈవిడ కూడా రాజీనామా చేశారు. మేము రాజీనామా చేసేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అని చెప్పి లేబర్ ఆఫీసర్లు అక్కడ మూడు ఆప్షన్లు పెట్టారు. ఈసీ మెంబర్లు ఉంటారు, పైన రెండింటికి ఎలక్షన్ పెట్టాలా వద్దా, లేదు టోటల్ బాడీ డిజాల్వ్ చేయాలా, లేదు ఈ 10 మందికి ఎలక్షన్ పెట్టాలా. 3 ఆప్షన్లు ఇస్తే ఇందులో 2 ఎంచుకోమంటే మేము 14వ తారీఖు దానికే కట్టుబడి ఉన్నాం. 14వ తారీఖు మీరు పెట్టుకున్న జనరల్ బాడీ రాంగ్ అనే కదా లేబర్ ఆఫీసులో ఫెడరేషన్లో వచ్చింది, మీరు దానికి ఎలా కట్టుబడి ఉంటారు? అది తప్పు, వీళ్ళ మాట కాదనకుండా మొన్న రీసెంట్గా సండే రోజు ఒక సీక్రెట్ బ్యాలెట్ పెట్టారు. సీక్రెట్ బ్యాలెట్లో వీళ్ళకి ఎలక్షన్ పెట్టాలా వద్దా, వద్దా కావాలా అనే బాక్సులు పెట్టారు. 680 పైచిలకు ఉన్న డాన్సర్లో 75 మంది ఓటింగ్కి వస్తే అది వాల్యుబులా, చెల్లుతుందా? కరెక్ట్ కాదు కదా దాంట్లో. ఇప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తే
రేపు మేము 100 మంది వచ్చి సీక్రెట్ ఓటింగ్ పెట్టి ఈ ఎలక్షన్ తప్పు మళ్ళీ ఎలక్షన్కి వెళ్దాం, ఇంకోటి ఏంటి 70 మాకు 100 మంది వచ్చారంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? యూనియన్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలని మీకు మైండ్ సెట్ ఉంది. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు భయం ఎందుకు గాబరా పడిపోయి ఎలక్షన్కి వెళ్ళిపోతున్నారు? ప్రూఫ్స్ ఉన్నాయి, ఫెడరేషన్ వాళ్ళు పిలిపించండి, కూర్చోబెట్టండి. ఇంకోటి సార్ ఈ బిల్లు కాగితం ఇది, ఈయన ఇంత తిన్నాడు, ఇది ఈయన తీసుకొచ్చాడు, ఈయన తిన్నాడు, ఇది చేశాడు అని ఇక్కడ పెడితే వాళ్ళు పరీక్షించి అవునమ్మా నువ్వు తిన్నావు, నువ్వు పక్కపో, మీరు ఇది అని కూల్గా అయిపోయేదాన్ని బయటకు వచ్చి ఎందుకు చేసింది? యూనియన్ లేకుండా చేయాలి. యూనియన్ లేకుండా రప్చర్ చేసి దాంతో కూడా ప్యాకేజ్ తీసుకోవాలి. ఇక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే డాన్సర్లు అందరూ కూడా అనుమానంతో ఉన్నారు, కానీ అనుమానాన్ని ఇవాళ క్లియర్ చేస్తున్నా. ఫెడరేషన్ వాళ్ళని కూడా ధిక్కరించి ఈరోజు ఎలక్షన్ పెడుతున్నారంటే లాస్ట్ టైం కూడా ఎలక్షన్ పెట్టారు 28 ఎలక్షన్ అని, లాస్ట్ మంత్ 28 దాన్ని ఆపించారు. ఇప్పుడు రేపు స్టేకి వెళ్తే ఆగదా ఎలక్షన్? కోర్టులో వెళ్తారా? పక్క వెళ్తారు. ఫెడరేషన్ వాళ్ళు వెళ్తాం, స్టే వెళ్తే ఆగదా ఎలక్షన్? ఆగిపోద్ది కదా. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? అంటే యూనియన్ని లేకుండా చెయ్యాలి. ప్రొడ్యూసర్ దృష్టిలో ఏంటంటే ఈ యూనియన్ వాళ్ళు డబ్బులు తింటున్నారు అని ఒక వల్లగరగా కాదు నాగేష్, ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఎవరైతే సుమలత ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇటు పక్కన చూసుకున్నట్టయితే మిగతా వాళ్ళు చాలా మంది, శేఖర్ మాస్టర్ గారు మిగతా వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఒకళ్ళ మాటే ఇంతమంది ఉన్నాగా వీళ్ళ మాట ఎందుకు చెల్లట్లేదు? వాళ్ళే ఎందుకు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది? ఏం కాదండి, అక్కడ ఒకటి ఉంటది, లేడీ కార్డ్ అని ఒకటి ఉంటది. ఏమనంటే అదిగో నా ఒంటి మీద చేశారు, నా బొర్రోడుగా లాగారు, నన్ను అసభ్యంగా మాట్లాడారు అంటే ఇప్పుడున్న చట్టాలు కూడా లేడీస్కి ఏమనంటే పైకి లేస్తాయి, ఆ ఒక్కదానికి వెనకాడుగు వేస్తున్నారు. అదే ప్లేస్ లో జానీ మాస్టర్ ఉంటే వేరేలా ఉంది, నువ్వు ఆవిడ లేకుండా. ఆ లేడీ అనే ఒక్క మాట కోసమే ఇంతవరకు ఓపిక పట్టారు ఫెడరేషన్ అయినా ఎవరైనా. ఓకే, అంటే ఏం చేయబోతున్నారు నాగేష్? మీరు డాన్సర్స్ మీ పొట్ట కొడుతున్నారు, మమ్మల్ని క్యాన్సిల్ చేసి బయట నుంచి తీసుకుంటానికి ప్లాన్ జరుగుతుందని ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? డాన్సర్స్ కానీ లేకపోతే మిగతా మాస్టర్లు కానీ, ఎందుకంటే మోనోపోలియో ఎక్కడ చెల్లదు. మిగతాది ఇంత 100 మంది ఉంటే మెజారిటీ అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళు ఇద్దరు చేస్తే అవ్వదు కదా. ఎలా ముందుకెళ్తున్నారు మీరు? అది మేము మా చేతిలో ఏం లేదండి, ఫెడరేషన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ మేము ఫెడరేషన్ త్రూయే వర్క్ చేస్తాం, ఫెడరేషన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఆ మేడం గారికి నిజంగా నిబద్ధత ఉంటే, నిజంగా జెన్యూన్ అయితే ఫెడరేషన్ అన్నిట్లో దూరాల్సిన అవసరం లేదు, ఫెడరేషన్ మాకు అక్కర్లేదు అని మాట్లాడిన వీళ్ళు ఫెడరేషన్ వాళ్ళు బీఫామ్ ఇస్తేనే గెలిచారు. దమ్ముంటే మీ ఛానల్ ప్రకారం చెప్తున్నాను, ఫెడరేషన్లు ఇచ్చిన బీఫామ్ క్యాన్సిల్ చేసి లేబర్ ఆఫీసర్లు తెచ్చుకున్న లిస్టుతో మీరు పోటీ చేసి గెలండి. మళ్ళీ గెలలేరు, ఎందుకంటే ఉండాలి కదా. మొన్నంటే ఇచ్చి గెలిపించారు, ఇప్పుడు డాన్సర్ లేరు. ఆల్రెడీ వాళ్ళు ఓటింగ్ పెట్టినప్పుడు 75 ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ కెపాసిటీ ఏంటో. 681 ఉన్నప్పుడు 75 మంది వేసారంటే మాకు ఇంక సీన్ లేదు, ఇప్పుడు మేము ఇది కానీ వదిలేమంటే మాకు ఇంక లైఫ్లో ఇక్కడ గెలలేమని వాళ్ళకి సీన్ అర్థమైపోయింది. ఫెడరేషన్ ఇచ్చిన బీ ఫామ్ మీద గెలుస్తావు, ఫెడరేషన్ వాళ్ళు చెప్పిన రూల్స్ మాత్రం పాటించరా? ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? మీరు వదిలేయండి, మీరు ఎలక్షన్ పెడితే మేము గెలిచాం కదా, మీ ఎలక్షన్ సీట్ నాకు వద్దు, చింపేస్తున్నాను, నేను కూడా ఎలక్షన్కి వెళ్తున్నాను, లేబర్ ఆఫీసర్ తెచ్చుకుని ఎలక్షన్కి వెళ్తున్నాను, నేను పోటీ చేసి గెలుస్తాను, మీ ఫెడరేషన్ త్రూ నేను పనిచేయను అని చెప్పి మీరు దమ్ముండి చేయమనండి. ఎందుకంటే డాన్సర్లు అందరూ కూడా రివర్స్ అయి ఉన్నారు. ఎందుకంటే ఒక లేడీ అనే ఒక్క దాని మీద ఆగుతున్నాం. ఇప్పుడు నాకు తెలియకొడుతున్నాను సార్, నేను మీ బెస్ట్ టీవీకి నాకు ప్రాణహాని ఉందని చెప్పి మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను. అవునండి, నిజంగా ఉందండి. నాకు ఆల్రెడీ థ్రెట్ కాల్స్ వస్తున్నాయి, కాల్ చేస్తున్నారు, బెదిరింపులు వస్తున్నాయి. ఆల్రెడీ నాకు బెదిరింపుకి సంబంధించిన మెసేజ్లు అన్ని కూడా మీ బెస్ట్ టీవీ ద్వారా విన్నవించుకున్నాను. ఓకే, నన్ను అఫీషియల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ చేశారు మేడం గారు. ఓన్లీ ఇంటర్వ్యూ ఇచ్చారని, మీకు ఇంటర్వ్యూ ఇచ్చానని ఇక్కడ అన్ని ఈ అఫీషియల్ గ్రూప్ లో నా వాయిస్లు అన్ని చూపించుతున్నాడు అని చెప్పేసి. మరి ఈ రోజు TV9 కి మేడం గారు రిలీజ్ చేసిన లెటర్లు అన్ని వెళ్ళాయి. మరి ఇప్పుడు నేను మేడం గారిని అఫీషియల్ గ్రూప్ నుంచి ఎవరు ఎగ్జిట్ చేయాలి? ఓకే, మీడియాకి మీరు కూడా చెప్తున్నారు కదా. అది ఇప్పుడు మీడియాకి వాళ్ళు కూడా వెళ్ళారు, నేను మీడియాలో మాట్లాడారు అందరూ, వాళ్ళ తాలూకోలు వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడిస్తారు. ఓకే, మరి ఇప్పుడు మీడియాలోకి TV9 కి ఈవిడ మేడం గారు రిలీజ్ చేసిన లెటర్లు అన్ని వెళ్ళాయి. ఇప్పుడు మేడం గారిని ఎవరు చేయాలి మరి గ్రూప్ నుండి ఎగ్జిట్? అంటే వీళ్ళు చేస్తే న్యాయం, ఎదుటి వాళ్ళు చేస్తే అన్యాయం. ఇప్పుడు నాలో జెన్యూనిటీ ఉంది కాబట్టి మీరు భయపడి నన్ను ఎగ్జిట్ చేశారు. మీరు ఎక్కడైనా నోట్ ఇచ్చారా నగేష్ గారు ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకొకసారి అఫీషియల్ గ్రూప్ లో ఉన్నవి ఎక్కడైనా మీడియాలో చూపిస్తే మేమే కఠిన చర్యలు తీసుకుంటాం? కనీసం చెప్పకుండా నువ్వు డైరెక్ట్ రాత్రి 11:30కి
ఎంతకో సంథింగ్ 10 నిమిషాలతో 11కి ఎంతకో మెసేజ్ పెట్టి నన్ను గ్రూప్ లో ఎగ్జిట్ చేశారు. గ్రూప్ లో ఎగ్జిట్ చేయగలరు కానీ మీడియా నుంచి మాట్లాడకుండా చేయలేరు కదా. నేను మాట్లాడుతాను జెన్యూనే, లేదంటే మీరు లీగల్గా వెళ్ళిపోండి. అంటే ఒకటి ఆయన చెప్తున్నారు, నగేష్కి ఏంటి ఎంతమంది ఉండగా నగేష్ ఎందుకు వస్తున్నాడు? అదే నేను నగేష్కి అడుగుతున్నాను, ఎంతమంది ఉండగా జానీ మాస్టర్ ఎందుకు వస్తున్నాడు? ఓకే, ఎంతమంది ఉండగా జానీ మాస్టర్ ఎందుకు వస్తున్నాడు అంటే జానీ మాస్టర్ సుమలత వైఫ్ కాబట్టి వస్తున్నాను. నగేష్ ఓన్లీ డాన్సర్లో నేను ఒక్కన్న కాబట్టి వస్తున్నాను. అంటే మిగతా డాన్సర్లు అందరూ వస్తే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? మీ ఇష్టం వచ్చింది చూడండి. కిందన ఎవరైనా మీ బెస్ట్ టీవీ కిందన ఎవరైనా కామెంట్ పెడితే, వాళ్ళకు విరుద్ధంగా కామెంట్ పెడితే వాళ్ళు కామెంట్ పెట్టిన వాళ్ళది ఓపెన్ చేస్తారు. నెంబర్ కానీ దొరికితే ఫోన్ చేసి మీరు ఇలా చేయకపోతే మేమే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, మీరు ఇప్పుడు ఎక్స్క్యూజ్ తప్పు అయిందని పెట్టండి అని చెప్పి. ఇంతకుముందు కూడా ఒక ఇన్స్టా వాడు పాపం అదేదో పెడితే ఆయనకు ఫోన్ చేసి మళ్ళీ రివర్స్ సారీ చెప్పించి వీడియో పెట్టించారు తెలుసా మీకు? అవునా? వాళ్ళు మా డాన్సర్లకు కూడా ఏదైనా మెసేజ్ పెడితే పర్సనల్ గా కాల్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళు బ్లాక్ మెయిలింగ్ చేయడంలో నెంబర్ 1 తెలుసండి. కాల్స్ చేసి భయపేస్తారు. కాదు అని అనమానండి. ఓకే, మీరు ఏమొద్దు, వాళ్ళు ఈ 6 months కాల్ లిస్ట్ చెక్ చేయండి అందరు విని. వాళ్ళని కొన్ని పేర్లు ఇస్తాను. ఇప్పుడు కూడా మొన్న నేను చెప్పాను కదా, ముంబై డాన్సర్ల అసిస్టెంట్ల పేమెంట్లు కమిషన్ వస్తుంది. దాన్ని ఎలా కూడా చెప్తున్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే జానీ మాస్టర్ గారు వాళ్ళని కాపాడడం కోసమే యూనియన్లు ఈ గొడవలని సృష్టిస్తున్నారు. ఎందుకంటే జానీ మాస్టర్ గారు సాంగ్కి వెళ్ళేటప్పుడు ఒక 5 తీసుకెళ్తారు సీనియర్ని. ఓకే, తీసుకెళ్ళిన తర్వాత ముంబై కోఆర్డినేటర్లు అన్నీ అయిపోతాయి. నాకు కావాల్సిన ముంబై కోఆర్డినేటర్ల యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్, పేమెంట్ పైన బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తే థర్డ్ పార్టీకి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. డైరెక్ట్గా జానీ మాస్టర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా మీకు మొన్న చెక్ చూపించారు, అలాగా నేను 18 లక్షలు ఇస్తున్నాను. ఒక్కసారి ఆ చెక్ని జూమ్ చేసి చూడండి, జానీ మాస్టర్ పేరు ఉండదు, వివి సుమలత గారి పేరు ఉంటుంది చెక్ మీద. అంటే మీరే అంత జాగ్రత్త పడుతున్నప్పుడు ఆ కమిషన్ మీ అకౌంట్లోకి ఎలా వేసుకుంటారు? మీరు పనిచేస్తున్న అమౌంట్ని మీ అకౌంట్లో వేసుకోలేదు కదా. ఈ కమిషన్ మీ అకౌంట్లో ఎలా వేసుకుంటారు? థర్డ్ పార్టీకి వేస్తారు. థర్డ్ పార్టీ నుంచి మళ్ళీ తర్వాత వేరే దగ్గరకు వస్తుంది. మీరు పనిచేసిన చెక్ మీదే మీ పేరు లేదు, కమిషన్ మీ పేరు మీకు ఎందుకు వస్తుంది? అన్ని స్కామ్లు ఉన్నాయి సార్. అంటే చాలా మంది చూసుకున్నట్టయితే జానీ మాస్టర్కి సంబంధించి కూడా పెద్ద సినిమాకి సంబంధించి కొంతమంది డాన్సర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎంత డబ్బులు తీసుకొని అంత కాకుండా మీకు కొంచెమే సార్. ఇప్పుడు కూడా నేను ప్రొడ్యూసర్ అడుగుతున్నాను సార్. అలాంటిది ఉందా? చాలా ఉంది సార్. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అడుగుతున్నాను సార్. పెద్ద సినిమా బ్యాక్గ్రౌండ్ అంతా సినిమా దేని గురించి అండి? మామూలుగా దానికి టోటల్ సినిమా బ్యాక్గ్రౌండ్ అంతా ఏంటి? విలేజెస్ కొండూరు నుంచి వచ్చిన వాళ్ళు ఏమీ తెల్లగా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, డ్యాన్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో తెలుగు డాన్సర్స్ మించిన డాన్సర్స్ లేరు. దాన్ని నేను ఎక్కడైనా బల్లగు చెప్తా. అవును, డాన్స్ అంటే ఏదో గాలిలో తేలి హిప్హాపులు చేయడం కాదు, ఇది స్టంట్లు జిమ్నాస్టిక్స్ అవి కాదు కదా. అవి ముంబైలో చేసుకుంటారు. మా డాన్సర్స్ ప్యూర్ డాన్సే చేస్తారు. ఈ రోజు ప్రతి మాస్టర్ పాన్ ఇండియా అయ్యారంటే కారణం మా తెలుగు డాన్సర్ల వల్ల. అవును, ఎక్కడండి? ఒక్కో మహా అయితే సంవత్సరం 3 సాంగ్లు చేస్తారు. మీరు 3 సాంగ్లు ముంబైలో పెట్టుకుంటారు. మరి ఇక్కడ ఇన్ని సాంగ్లు జరుగుతున్నాయి, ఆ బ్యాక్గ్రౌండ్ గ్రూప్ అంతా మా తెలుగులే కదా. అవును, ఎలా డాన్స్ చేస్తున్నారు? ఇంకొక లాజిక్ ఇష్యూ ఏంటంటే అదే పెద్దిలో రైరే రైరా సాంగ్ లో మొత్తం ముందున్న వాళ్ళందరూ మావలే, వెనకాతలు ముంబైలు. ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? మన వాళ్ళే పెట్టుకోవచ్చు కదా. ముందు వేసేది అంతా మావలే కదా. మరి అంత బాగా డాన్స్ చేస్తున్నారు కదా. అంటే కమిషన్. నల్లగున్నోడు కావాల్సి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళు ఎందుకు తీసుకున్నావు? పోను ఓకే వేసుకున్నావు. మీరు ఎక్కడైనా సరే ఆ ఫ్రేమ్ లో చూడండి, ఈడు ముంబైడు ఈడు మనోడని ఎక్కడైనా తేడా చూపించండి. తేడా ఉండదు. అందరూ ఒకేలా ఉంటారు. మొహాన్ మాస్కి రాసుకొని అది రాసుకు ఉంటారు. అందరూ ఒకేలా ఉంటారు, ఎక్కడ ఉండదు. ఆయన ఇంతకుముందు చేసిన సాంగ్లు కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గేమ్ చేంజర్ సాంగ్ తీసుకుందాం. ఆ దిల్ రాజు గారు మరి ఇది చూస్తే ఆయనకి అర్థం అవుతుంది. గేమ్ చేంజర్ లో ముంబై డాన్సర్లు పెట్టారు. ఒకే ఒక బ్లాక్ లో 6 or 8 మెంబర్స్ డాన్స్ చేస్తారు. మిగతాదంతా షాడోలో ఉంటారు. ఓన్లీ కాస్ట్యూమే తప్ప బాయ్స్ అందరూ షాడోలోనే ఉంటారు. ధూప్ సాంగ్ చూడండి, అన్ని షాడోలో ఉంటారు, ఎక్కడ బాయ్స్ కనబడరు. ఓకే, మరి ఎందుకు ముంబైలో పెట్టుకోవాలి? మీరు కాస్ట్యూమే కనబడుతుంది, వాళ్ళంతా మొక్కలో షాడో ఉండి బాల్ పట్టుకొని డాన్స్ చేస్తుంటారు. కమిషన్స్ వస్తాయి మరి అంతే కదా, కమిషన్లు కాసుపడే కదా. ఇప్పుడు ప్రేమేక్షిత్ మాస్టర్ గారు ఉన్నారండి, ద బెస్ట్ మాస్టర్, ఆస్కర్ అవార్డు లెవెల్కి వెళ్ళారు. ఆయన ఎక్కడైనా ఒక్క రోజైనా సరే ఒక ముంబై డాన్సర్ని వాడడం చూపించండి. మరి ఆస్కర్ అవార్డు కొట్టారే, ఎందుకు కొట్టారు? మనలో టాలెంట్ ఉంటే ముంబైలో అక్కర్లేదు, ఫారెన్ వాళ్ళు అక్కర్లేదు. కొరియోగ్రఫీలో టాలెంట్ ఉండాలి.
ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది కదా వైఎస్ సునామీ సాంగ్కి. అవును. మరి అందరూ కూడా ఆలే కదా. నాచోరులు అందరూ ముందు ఉండాలి కూడా మావలే కదా. చెన్నైలో మేము మిక్స్ అయి ఉన్నాం కదా. ఆయన ఏమంటారు తెలుసా, తెలుగు సినిమా సాంగ్ వచ్చింది అనుకో తెలుగు వాళ్ళు ముందు పెడతారు, తమిళ సినిమా సాంగ్ వస్తే తమిళ వాళ్ళు ముందు పెడతారు. ఎందుకంటే రే వాళ్ళ సినిమా వాళ్ళు చేసుకొని రా, వాళ్ళు చూసుకుంటారు. మన దాంట్లో కంటెంట్లోని మన డ్యాన్స్ లో కంటెంట్ ఉంటే, దమ్ముంటే వెనకాల డ్యాన్సర్లు కాదు, మనం చూసేది హీరోని చూడడానికి వస్తాం. ఇప్పుడు ఇదే సాంగ్ లో బుట్టబొమ్మ గురించి ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు బుట్టబొమ్మ సాంగ్ ఉందండి, వెనకాల అందరినీ వైట్ గున్నోళ్ళు పెట్టాను, అదే మన వాళ్ళు పెడితే చూస్తారా అంటే అక్కడ అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళట్లేదు, వెనకాల డ్యాన్సులు చూడడానికి వెళ్తున్నాం మనం. మనలో టాలెంట్ ఉంటే బయట వెనకాల పెట్టి ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఆల్రెడీ నాట్ సాంగ్ కూడా కరోనా టైంలో వచ్చింది, దానికి కూడా మా పాస్పోర్ట్లు అయితే తీసుకున్నారు. సాంగ్కి వెళ్ళాల్సిందే, అక్కడ వీసాలు రాలేదు, కరోనా టైము సెకండ్ లాక్డౌన్ కదా, ఇంకా అటు ఇటు ట్రావెలింగ్ అనేది ఆపియడం వల్ల ఫారినర్స్ వాళ్ళతోనే చేసుకోవడం లేదు. మా వాళ్ళు రావాల్సింది చాలా వెళ్ళారు కానీ వీసాలు రాలేదు. లేకపోతే ఆ సాంగ్ లో కూడా ఆయన పెట్టుకుంటారు. ఆయన దేవుడు, అందుకే ఆస్కార్ లెవెల్కి వెళ్ళాడు. నేను ఏమన్నానంటే టాలెంట్ ఉన్నప్పుడు ఏ డాన్సర్ అయితే అసిస్టెంట్లు కూడా ముంబైలో పెడతారు. ఎందుకు అసిస్టెంట్లు ముంబైలో పెట్టాలి? అసిస్టెంట్ల పేమెంట్ దగ్గర 8 నుంచి 10,000 పైన రాస్తారు. అదే మా అసిస్టెంట్కి అయితే 5,900, 6,000 అనుకున్నాం. ఎక్కడ 6,000, ఎక్కడ 10,000? ముంబై వాళ్ళకి ఎక్కువ రాస్తారు. మరే నేను అదే అన్నాను, ప్రొడ్యూసర్లు మీరు లాస్ అయిపోకండి, అక్కడ ఏం మూవ్మెంట్లు ఉన్నాయి, అంత ఓడబొడిసేసిన మూవ్మెంట్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి, ఏమైనా ఓడబొడిసేసిన మూవ్మెంట్లు ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు సాంగ్ చేశారు, నా పేరు సూర్యనాయలో ఒక క్యాప్ మూమెంట్స్ ఉంటాయి, అది వేరే వాళ్ళు కంపోజ్ చేశారు కాబట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు మొన్న రీసెంట్గా కల్కి సినిమా ఉంది, కల్కి సినిమాలో శ్రీలంక నుంచి ఒక కొరియోగ్రాఫర్ తెచ్చుకున్నారు. వాళ్ళకి నిజంగా రిక్రూట్మెంట్ ఉంటే డెఫినెట్గా తెచ్చుకుంటారు, మేము కూడా సైలెంట్ అయిపోతాం. ఓకే, కానీ అన్ని సాంగ్లు అయ్యేవంటే 1 వదులుతారు, 2 వదులుతారు, అన్ని సాంగ్లు అవే కావాలంటే అది కష్టం, తప్పు కదా. ఓకే, పర్సంటేజ్ వాడాలనేది ఒక రూల్ అండి. బుర్రలు ఎడగొట్టుకొని రక్తాలు వచ్చినట్టు కత్తిపోట్లు పొడిపించుకొని చెన్నాయిలతో పోరాడి తెచ్చుకున్న రేషోర్ ఇది మాది, ఈ పర్సంటేజ్ సిస్టమ్. దీని మీద ఫైట్ చేస్తారా? దీని మీద ఫైట్ చేసామండి, చేసిన తర్వాత వచ్చింది మాకు పర్సంటేజ్ అనేది. లేకపోతే అంత ముందు చెన్నైలో ఉండి ఇక్కడ జెండా పాతివారు, మమ్మల్ని నాయి అని పిలిచేవారు, వాళ్ళ భాషలో ఏ నాయి ఇటు జరగనివారు. అలాంటివన్నీ తట్టుకొని కొట్లాడిపోయి వాళ్ళని మేము కొట్టుకొని చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళి ఈరోజు ఆ పర్సంటేజ్ని కాపాడుకున్నాం. దాన్ని తీసుకొచ్చి ఈయన తొంగలో తొక్కడానికి ఏం రేట్స్ ఉన్నాయి? మొత్తం ఇండియా మొత్తం మీరు ఒక్కలేనా కొరియోగ్రాఫర్? ఇంకెవరు లేరా? మిగతా వాళ్ళు ఎవరు మాస్టర్లు కాదు, వాళ్ళకి అవార్డులు రావట్లేదు, వాళ్ళు డ్యాన్సే కాదు, మీద ఒక్కరితో డ్యాన్స్ అన్నట్టు క్రియేట్ చేసుకుంటున్నారు. నాకు అదే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా యూనియన్లో సగం గొడవ సుమలత గారిది అయితే సగం జానీ మాస్టర్ది, వాళ్ళ వల్ల ఈ గొడవలన్నీ. ఓకే, ఇంతకుముందు జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఏ గొడవలు, ఇప్పుడు ఈ మేడం గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఏ గొడవలు. మాట్లాడేవాడి నోరు కట్టేస్తారు, మాట్లాడేవాడికి మైక్ ఎవరు జనరల్ బాడీలో. ఓకే, వాళ్ళు మినిట్స్ని కూడా ఫోర్జరీ చేశారు, మినిట్స్ని కూడా 4 పేజీలు వదిలి సంతకాలు పెట్టించుకుంటారు. అన్ని రూల్స్ ప్రకారం వెళ్తున్నప్పుడు బీఫామ్ ఇచ్చిన ఫెడరేషన్ కాదని మీరు మీకు ఇచ్చిన బీఫామ్ ఫెడరేషన్ ఇచ్చింది, అవును, రాజీనామా చేసి లేబర్ ఆఫీస్ ద్వారా గెలండి. మీకు ఇప్పుడు ప్రెసిడెంట్ అనే పదవి వచ్చింది ఫెడరేషన్ వల్ల. మళ్ళీ ఓట్లేరు గెలిపించడానికి భయమా? కళ్ళు మోసుకొని డిపాజిట్లు రావు, ఈసారి ₹1,00,00,000 ఖర్చు పెట్టిన డిపాజిట్లు రావు. ఇంతకుముందు ఎంత ఖర్చు పెట్టారో దేవుడికే తెలియాలి, ఇప్పుడు ₹1,00,00,000 ఖర్చు పెట్టిన గెలరు. కాదు నగేష్, అంతకుముందు మొన్న ఒక చోటు చూస్తే ఒక వీడియో చూసాను నేను, ఇక్కడ జానీ మాస్టర్ శేఖర్ గారు ఇలాగా గొడవ పడుతున్నట్టుగా. దాని తర్వాత తీసుకెళ్లి చిరంజీవి గారి దగ్గర కూర్చోబెట్టి మేము చిరంజీవి గారి దగ్గర అంతా అయిపోయింది అని చెప్పి మాట్లాడారు. కొంచెం చోట ఎక్కడో చూస్తే మోసం చేశారు చిరంజీవి గారిని కూడా మీరు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు కూడా మోసం చేశారంటే ఏం చెప్తారు? అట్లా అది క్లారిటీగా నిజంగా అయితే 100% మోసమే. మరి ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారును జానీ మాస్టర్ గారు అది గొడవ కాదండి. శేఖర్ మాస్టర్ గ్రూపు లేదు, జానీ మాస్టర్ గ్రూపు లేదు, అది మీ మీడియా వాళ్ళు క్రియేట్ చేసింది. ఆ గొడవ అందుకు కాదు, లేబర్ ఆఫీస్ తో మాట్లాడుతున్నప్పుడు గట్టిగా మాట్లాడుకోవడం వల్ల ఆ వీడియో మీరు చూసి జస్ట్ రాంగ్ పోర్ట్రేట్ అయ్యారు. అసలు గొడవేం కాదు, అది లేబర్ ఆఫీస్ తో గట్టిగా మాట్లాడుకుంటున్నాం అంతే, ఆ టాపిక్ తో. అది అంతేగాని అది గొడవ కాదు. నెక్స్ట్ చిరంజీవి గారి దగ్గర మాకు నిజంగా దేవుళ్ళు అటు అంటే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే మాకు కరోనా టైంలో చాలా హెల్ప్ చేశారు, ఆదుకున్నారు. ప్లస్ వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారు మా యూనియన్ కి 40 లక్షలు ఇచ్చారు. ఇవన్నీ వెళ్ళలేదు, అప్రిషియేట్. నిజంగా దేవుళ్ళే, వాళ్ళు దేవుళ్ళే, ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పుకోకూడదు. వాళ్ళు ఎందుకు కలుపుతారంటే, ఎందుకు మన తెలుగు ఇండస్ట్రీ పరుగు పోవడం,
మీరు అంతా మనంతా కొట్టుకోవడం వల్ల ఒకటే. ఒకటే ఉమ్, కలిసిపోండి, ఇక్కడ నుంచి ఏం జరిగిందో అంతా అనవసరం, నాకు చెప్పొద్దు, ఉమ్, మీరు ఒకటి కలిసిపోయి హ్యాపీగా ఉండండి, రండి లంచ్ చేద్దాం అనేసి అన్నారు. దాన్ని కూడా వీళ్ళు వాడుకున్నారు. ఉమ్. అంతా ఇప్పుడు అయిపోయింది, అది మేము బాగున్నాం. అది అది జానీ మాస్టర్ చూపించారు, ఎక్కడ శేఖర్ మాస్టర్ చూపించారు బయట తీసుకొచ్చి. అదే ఆయన గొప్పతనం. ఉమ్, అంటే దీన్ని కూడా వాడుకున్నారు. పోనీ వాడుకొని మరి మెగాస్టార్ గారు ఎందుకు మోసం చేసావు? నువ్వు ప్రెసిడెంట్గా చేసావు, ఉమ్, మీ వైఫ్ గారు ప్రెసిడెంట్గా చేశారు. మరి ఇదే సతీష్ గౌడ్ గారు సైరా మూవీకి 1000 మంది తెలుగు డాన్సర్లు పెట్టారు. 1000 మంది. మేడం గారు అంటున్నారు మాకు డాన్సర్లు లేరండి అని. మరి సైరా మూవీకి 1000 మంది ఎలా దొరికారు? సైరాలో 1000 మంది డాన్సర్లు లేరు అంటే మన ఇన్ఛార్జ్ మోసం చేసినట్టే కదా, ఒప్పుకోవాలి కదా మీరు. ఉమ్. నిజంగా 1000 మంది డాన్సర్లు ఉన్నారు అంటే మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు? ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? అవును. మీకు మహా అయితే 200 మంది డాన్సర్లు కావాలి, మా యూనియన్లో 680 మంది ఉన్నారు. పోనీ అందులో సీనియర్లు గీనియర్లు మొత్తం 300 తీసేసిన 300 మంది ఉంటారు. అయినా మీకు సరిపోలేదు అనుకోండి, ఇలా చిటికేస్తే రామ్ చరణ్ సాంగ్ అంటే వైజాగ్ నుంచి, ఆంధ్ర నుంచి, అక్కడి నుంచి పర్యటకుని వచ్చిన వాళ్ళు ఇంతమంది ఉంటారు. ఉమ్, ఎవరు కదా మెసేజ్ ఎవరు, వాళ్ళ కమిషన్లు పోతాయని. అయితే సైరా నరసింహారెడ్డిలో 1000 మంది డాన్సర్లు పెట్టి ఒక్కొక్కరికి 500, 1000, 2000 ఇచ్చిన రోజులు ఉన్నాయి. మరి ఎన్ని యూనియన్ పేమెంట్ తీసుకుని మోసం చేసిన సతీష్ గౌడ్ గురించి చిరంజీవి గారి దగ్గర ఎప్పుడైనా మీరు చెప్పారా? అంటే మేమంటే ఆయన దగ్గరికి వెళ్ళేంత స్టేజ్ మాకు లేదు. ఉమ్. ఎందుకంటే ఆయన దూరం నుంచి చూడడమే మాకు గగనం. అవును, అదే మాకు అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దూరం నుంచి చూసినట్టు చిరంజీవి గారిని కూడా అంతే దూరం నుంచి చూస్తాం. దగ్గరికి వెళ్ళి ముట్టుకునే అర్హత మాకు ఉండదు. ఎందుకంటే అలాగనే ఆయన రానివ్వడానికి కాదు, పక్కనున్న వాళ్ళందరూ అడ్డుతారు, అలాగే ఉంటాం. అరే మీరు లోపలికి వెళ్ళి డైరెక్ట్ కూర్చొని భోజనం చేసే అంత చనువు ఉంది కదా, చెప్పొచ్చు కదా, సార్ చిరంజీవి సార్ ఇలా మా యూనియన్లో మీ సాంగ్లో కూడా కొన్ని లక్షలు తినేశారు సార్, అది నేను పట్టుకున్నాను సార్, అందుకే వీళ్ళందరూ నా మీద తిరగబడుతున్నారు సార్ అని చెప్పొచ్చు కదా. ఇన్ని రోజులు ఎందుకు దాశారు? మరి మీరు చిరంజీవిని మోసం చేసినట్టు కదా. ఓకే. మరి వాళ్ళ అబ్బాయి మిమ్మల్ని ఎంత నమ్మారు, చరణ్ గారు? మరి వాళ్ళ సొంత సినిమాది, ప్రొడ్యూసర్ కూడా వాళ్ళే కదా. మా సినిమా హిట్ అయింది అనేది అది దేవుడికి ఎరగని, అందులో కొన్ని లక్షలు ఆయనకి నువ్వు మిగిల్చేవాడు కదా. మరి నీకు 40 లక్షలు మన యూనియన్కి ఇచ్చినప్పుడు ఆయన ఒకసారి ఇందులో ఒక 50-60 లక్షలు తిన్నారు సార్ అని చెప్పి మీరు ఎందుకు పట్టించవలేదు వాళ్ళని? ఎందుకంటే ఆ సతీష్ గౌడ్ వాళ్ళ మనిషి కాబట్టి. ఓకే. అవసరమైతే ఆ సతీష్ గౌడ్ని కాపాడడానికి చిరంజీవి గారినైనా మోసం చేస్తారు వీళ్ళు. మరి అందుకే కదండి మీడియాలో ఎక్కడ ఆయన పేరు రాలేదు. దసరా సినిమా ఇన్ఛార్జ్ సతీష్ గౌడ్, బిల్ పేపర్ పెట్టింది సతీష్ గౌడ్, ఆ డబ్బులు తీసుకుని సతీష్ గౌడ్, మధ్యలోని సెక్రటరీకి లంచం ఇచ్చాడు నన్ను ఏమనొద్దని. అందుకు ఈ లంచం తీసుకున్నాను తీసుకొచ్చి బయటకు దోషుల్లో చూపిస్తున్నాడు. అసలు మెయిన్ మాత్రం వెనకాల దోచుకుంటున్నారు, వాడికి ఎలక్షన్ పెట్టట్లేదు. అంటే ఇదంతా ఎవరి కోసం చేస్తున్నట్టు? అంటే ఏమంటున్నారంటే వాళ్ళని మనం ఆయన రాజీనామా చేయలేదు అంటే దొంగతనం చేసినోడు రాజీనామా చేయకపోయినా వాడు ఓకేనా? లంచం తీసుకున్నాడు తప్పు చేస్తే తీసేస్తావా? అసలు లంచం ఇచ్చినోడు తీసుకున్నాడు ఇద్దరిని ఓకే వీడిని తీసేస్తే మరి ఆయన కూడా తీసేయాలి కదా. ఫస్ట్ నుంచి కొట్లాడుతుంది అదేనండి. ఇద్దరిని తీసుకొచ్చి నించోబెట్టండి, ఏం జరిగింది అడగండి. ఇద్దరిని నించోబెట్టండి అంటే ఎక్కడ కూడా ఇప్పుడు కూడా మేడం గారు ఎక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు ఏమనంటే నేను మీడియాలో మాట్లాడాను అంటున్నారు కదా మేడం గారు. ఇప్పుడు నేను యూనియన్ మెంబర్ని కాబట్టి నా మీద లీగల్గా వెళ్ళగలుగుతున్నారు. బషీర్ ఏం పీకారు? బషీర్ ఏమన్నాడు? లుచ్చా యూనియన్ అన్నాడు. మా యూనియన్ నాకు అన్నం పెట్టిన తల్లిని లుచ్చా అన్నాడు. ఆడి కనబడితే మాత్రం చెమడలు ఒలిచేస్తాడు. మీ మీడియాతో చెప్తున్నాను, నా యూనియన్ జోలికి వస్తే ఎవరికైనా సరే రక్త కన్నీరే. వాడు మా యూనియన్ లుచ్చా యూనియన్ అన్నాడు. మీరు 5 కోట్లు తీసుకున్నారన్నారు. జానీ మాస్టర్ ఎందుకు పనికిరాడని మాట్లాడుతున్నాడు. శేఖర్ మాస్టర్ ఇష్టసారని తిడుతున్నాడు. ఏం యాక్షన్ తీసుకోగలిగావు? అంటే యూనియన్ వాళ్ళ మీద అయితే మాత్రం అమ్మగారు మామూలుగా ఆగట్లేదు. బయట వాళ్ళు ఏమనలేరు, ఎందుకంటే వాళ్ళకి ఏం నోసుకులు ఉన్నాయో. ఏదో చూపిస్తున్నాడు, ఏదో కార్డు ఏదో చూపిస్తున్నాడు. జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది మేమే, మమ్మల్ని కొట్టాడు, ఇచ్చేసాడు. మరి వాళ్ళ మీద ఎందుకు లేగలిగాం? ఓకే, వాళ్ళకి రిలేషన్ ఉంటుంది. ఓహో, ఇది కూడా ఉందంట. మరి ఏమో వాళ్ళు సపరేట్ గా పెట్టి ఇంకో యూనియన్ పెడదాం ప్లాన్ లో ఉన్నారేమో, యూనియన్ కొలాప్స్ చేసి. మరి నా మీద యాక్షన్ తీసుకున్న యూనియన్ మెంబర్ కదా, నా మీద నీ మీద లీగల్గా వెళ్తాను, నిన్ను ఎలా చేస్తాను, రాత్రులు నేను చంపేస్తాం, పొడి చేస్తాం అని బెదిరింపులు వస్తున్నాయి నాకు. మరి బషీర్ గారిని ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఒక్కరోజైనా బషీర్ గురించి ఎక్కడైనా మాట్లాడేవా? ఎవడో బషీర్ గారు మాట్లాడుతున్న మా యూనియన్ గురించి, వాడికి కూడా చెప్తున్నాను త్వరలో వాడికే ఉంటుందని అనొచ్చు కదా. భయం. ఎందుకంటే అంతకుముందు వీళ్ళు ఏదో ములాఖతులు ఉంటాయి, అవి బయట పెడతారని భయం. ఓకే, అంతకుముందు వీళ్ళ లొచ్చుకులు ఏదో వాడి ఉండొచ్చు. నా దగ్గర ఏం లేదు కాబట్టి నువ్వు నన్ను భయపించగలిగావు, యూనియన్ మెంబర్ని కాబట్టి. మరి ఆయన ఏం చేయగలరు? బయట చాలా మంది మాట్లాడుతున్నాడు కదా. ఇంతకుముందు కూడా
సార్ ఏదో పాపం వాళ్ళ పర్సనల్ కేసులో ఇరుక్కునేటప్పుడు ఒకడెవడో మాట్లాడాడు, అవును. ఆడెవడో గుంటనా కొడుకు, వాడిని ఖండించి తిట్టింది నేను. మధ్యలో వచ్చాడు. అవును, ఆ రోజు మనం మీతో ఇంటర్వ్యూ చేసాము. ఆయన తిట్టాను లేదా? అవును, తిట్టాను. ఏం తెలుసండి బొకడా గారికి? మా యూనియన్ లో మా జానీ మాస్టర్ గారు ఎంత మంచి వాళ్ళు మాకు తెలుసు. మా యూనియన్ లో జరిగేది మేము చూసుకుంటాం. మధ్యలో వాడేవాడే నేను అన్నాను లేదా? ఆ రోజు నేను జానీ మాస్టర్ కాపాడాను కదా. అవును, చెప్పు. ఆయన వైపు మాట్లాడావు. ఆయన వైపు కదా మాట్లాడాను. జానీ మాస్టర్ మంచోడండి, ఆయన పర్సనల్స్ విషయాలు మనం ఎత్తకూడదు. మరి కోర్టు చూసుకుంటది. మాకైతే తెలిసి యూనియన్ లో అలాంటి పర్సనే కాదండి జానీ మాస్టర్, నేనే మాట్లాడాను చెప్పారు. అంటే వీళ్ళకి మంచి మాట్లాడితే ఓకే, వీళ్ళు చేసిన తప్పులు నిలదీస్తే మాత్రం మనల్ని దోషుల కింద చిత్రీకరించేస్తారు. అవన్నీ గుర్తుండే వాళ్ళకి. బయట వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద యాక్షన్ లేదు, యూనియన్ మెంబర్గా నేను మాట్లాడితే తీస్తారు. ఓకే, అంటే నగేష్ చాలా 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఎందుకు డాన్సర్కి సంబంధించి ప్రతిసారి డ్యాన్స్ మాస్టర్లు గొడవ పడ్డారు, డ్యాన్స్ మాస్టర్లు కొట్టుకున్నారు, ఇది అంటే వీళ్ళ మధ్య కావాలని ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే దీన్ని డిస్టర్బ్ చేయాలి, లేకపోతే ఏదైతే ఒక బాడీనో లేకపోతే ఒక జనరల్ బాడీనో ఒక అసోసియేషనో ఒక వింగో ఒక పద్ధతిగా కొన్ని రోజుల నుంచి వస్తున్న పరిస్థితి ఉంది, దీన్ని డిస్టర్బ్ చేద్దామని ఏమన్నా చేస్తున్నారా? దీని వెనక ఓన్లీ కమిషన్ల కోసం గుర్తుపడని ఇంకేమన్నా ఉన్నాయా? సార్ ఇప్పుడు కూడా ఇందాక నుంచి చెప్తున్నాను, యూనియన్ని డెస్ట్రాయిడ్ చేయాలని. అంతే, వాళ్ళు వచ్చిన కంకణం కొట్టుకొని వచ్చింది యూనియన్ నాశనం చేయడానికి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు డాన్సర్స్ యూనియన్లో ఇన్ని రోజులు ఎప్పుడైనా బయటకు వచ్చిందా? జానీ మాస్టర్ ఉన్నప్పుడు వచ్చింది, మళ్ళీ జానీ మాస్టర్ వైఫ్ వచ్చినప్పుడే వచ్చింది బయటికి. ఇన్ని రోజుల్లో మా యూనియన్లో చాలా జరిగాయి. మాస్టర్లు తిట్టినందుకు కొట్లాటలు జరిగాయి, ల్యాండ్ల గురించి మాట్లాడుకోవడం జరిగింది, తోసుకోవడాలు జరిగాయి. మా యూనియన్లో చాలా ఇష్యూలు జరిగాయి. 4 గోళ్ల మధ్య ఉంచుకున్నాం తప్ప బయటకు తీసుకురాలేదు. బయటకు తీసుకొచ్చింది ఫస్ట్ జానీ మాస్టర్ అయ్యంలో యూనియన్ బయటకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈయన దాంట్లో వచ్చింది, ఓకే, ఈ మేడం గారి దాంట్లో. మరి ఎవరు చేస్తున్నారు? జానీ మాస్టర్ గారు దిగిపోయిన తర్వాత ప్రకాష్ మాస్టర్ గారు ఎక్కారు. మరి ఆ సంవత్సరం సైలెంట్గా ఉంది కదా యూనియన్, కామ్గా ఉంది, ఎక్కడ గొడవలు లేవు, మా యూనియన్ పేరు ఎక్కడ లేదు. ఓకే, కావాలని వీళ్ళే రెచ్చగొడుతున్నారు, కావాలని వీళ్ళు ఇలాంటి గొడవలు క్రియేట్ చేస్తున్నారని మీరు అంటారు, అంతే కదా సార్? కావాలని కాకపోతే నిజంగా యూనియన్ బాగు కోరే వాళ్ళు ఎవరైనా సరే ఒకటే చెప్తారు సార్, వీళ్ళు తప్పు చేశారు, ఓకే మీకు ఫెడరేషన్కి ఇచ్చాం, మీ ఇష్టం అండి, మీరు తప్పు చేసిన వాళ్ళు శిక్షించరు కదా, ఓకే మీరు తప్పు చేసుకోండి అమ్మా ఇంకా అని చెప్పి వాళ్ళ పరిపాలన వాళ్ళు కొనసాగించాలి. ఓన్లీ యుగోకి వెళ్ళి వాళ్ళే ఉండకూడదు వాళ్ళే ఉండకూడదు వాళ్ళే ఉండకూడదు అంటే మీరు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు ఉండకూడదు కాదు, అసలు యూనియనే ఉండకూడదు వాళ్ళ మైండ్ సెట్లో. ఇప్పుడు 6 తప్పు చేశారని TV9 కూడా చూపిస్తున్నారు, వీళ్ళందరూ డబ్బులు తిన్నారని. వాళ్ళకి రాంగ్ పోర్ట్రేట్ చేశారు. మరి TV9 వాళ్ళకి కరెక్ట్ క్లారిటీ తెలుసో లేదా, వాళ్ళకి ఏది వస్తే అది మాట్లాడేయాలనిపిస్తున్నారో లేదు, కానీ నిజంగా వాళ్ళు కానీ తప్పు చెయ్యకపోతే ఫేస్ టు ఫేస్ డిబేట్కి TV9కి రమ్మని వస్తాను, ఎక్కడికైనా వాళ్ళకి దమ్ముంటే రమ్మనంటే నేను కూర్చుంటా. ఇప్పుడు ఎవరైతే 7 కోట్ల సీన్ అన్నారో ఆయన్ని కూర్చోబెడతా. ఎవరెవరు కావాలి అంటే ఎవరెవరు ఉండాలి? ఏమొద్దు, సుమలత మేడం గారు, జానీ మాస్టర్, ఇంకా వాళ్ళ తాలూకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా తెచ్చుకోమనండి. వాళ్ళు ముగ్గురు, మేము ముగ్గురు వస్తాం. నేను 7 కోట్ల సీన్ సపోర్ట్ చేయట్లేదు, ఆయన దొంగ అయితే ఇమీడియట్లీ శిక్షేద్దాం, అక్కడే తీసేద్దాం, కార్డు తీసి పంపించేద్దాం. కానీ నేను అడిగిన క్వశ్చన్లకి వాళ్ళ దగ్గర ఆన్సర్ వస్తే నేను కూడా వెళ్ళిపోతాను యూనియన్ నుంచి. ఓకే, ఇప్పటికీ 100 సార్లు మొత్తుకుంటున్నాను, సతీష్ గౌడ్ పేరు ఎందుకు నువ్వు యూనియన్లో చెప్పట్లేదు? ఏం లొసుకుంది మీకు? ఏం లాలుచి పడ్డారు? నాకు అది డౌట్ పడుతున్నాను. దసరా కమిషన్ నొక్కింది సతీష్ గౌడ్, ఆయన ఇన్ఛార్జ్ అండి. ఆయన ఒక ప్రణాళిక రచించాడు, బిల్లేసి రాసుకొని ఎంత నొక్కాలి, ఎంతమంది ఎంత రాసేద్దాం, బాయ్స్ మీకు ఎంత అని పంచింది ఆయన. ఈయన సెక్రటరీ అంతే. ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఈవిడ ఎలా కూర్చున్నారో ఆయన సెక్రటరీ. అప్పుడులో నొక్కినప్పుడు మరి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాకా తెలీదు, నాకేం లేదా అంటే ఇచ్చాడు, ఆయన పేరు రాలేదు. ఇప్పటికీ నేను అడుగుతున్నాను, 4 సంవత్సరాలు అయింది సినిమా షూట్ అయ్యి. వాళ్ళు దిగిన తర్వాత జానీ మాస్టర్ ఎక్కి సంవత్సరం ఉన్నాడు, ప్రకాష్ మాస్టర్ ఎక్కారు, ఇప్పుడు వీళ్ళు ఎక్కారు. అంతకుముందు ఆటో శేఖరాలు ఉన్నప్పుడు ఇది జరిగింది. మరి జానీ మాస్టర్ కళ్ళు మూసుకొని పరిపాలించాడా? మీకు ఎలా దొరికింది? ఈ మేడం గారు ఇప్పుడు గెలిచినప్పుడు తప్ప నాకు తెలిసి, నేను కార్డు తీసుకొని ఇప్పుడు 11వ సంవత్సరం, జానీ మాస్టర్ గారు గెలిచినప్పుడు ఒకసారి జనరల్ బాడీకి వచ్చారు, ఈ మేడం గారు గెలిచినప్పుడు ఇది వరుస పెట్టి 3-4 జనరల్ బాడీ చేశారు ఈ మంత్లోనే. అంతకుముందు ఒక్కసారి యూనియన్ ముఖం చూడలేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ
నేను మీ మాస్టర్ సుమలత మేడం అంటారు. మాస్టర్ అండి ఏ సాంగ్ చేశారు చెప్పమనండి? ఒక్క సాంగులు చేయరు, పేరుకి మాస్టర్ కార్డు పెట్టుకుంటారు. ఏమనంటే అగో మాస్టర్ తిట్టాడు, మళ్ళీ దీని మాస్టర్ అన్నారు. క్రమశిక్షణ వీళ్ళు మైండ్ అంతా సాంగుల మీద పెట్టాలి కదా మాకు వర్క్ ఇవ్వడానికి. మాస్టర్ కార్డు పెట్టుకుంటారండి, లేడీ కార్డు అడ్డెట్టుకుంటారు. నేను ప్రెసిడెంట్ నన్ను అన్నారు అంటారు. నేను ఎక్కడైనా మేము అడిగిన క్వశ్చన్లో నేను గట్టిగా మాట్లాడే వాళ్ళ మీకు అమ్మాయిలు తిరగబడ్డాడు అనిపిస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా మాట్లాడుతున్నాను. మేడం గారు సతీష్ గౌడ్ గారి పేరు ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు వింటారా? అరుపుల్లోని సతీష్ గౌడ్ పేరు పెట్టండి, సతీష్ గౌడ్ పేరు అంటే వింటారా? మేడం సతీష్ గౌడ్ పేరు పెట్టండి, ఎందుకు చెప్పట్లేదు సతీష్ గౌడ్ పేరు అని అంటే అగో నా మీద అరుస్తున్నాడు చూడండి, ఈయన మైక్ ఇవ్వద్దు బయట దోసండి అంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు ఒకటి చూపించారండి, ఇది నంది, అరే పంది కదండి, నంది నంది నమ్ము. పాపం చాలా మంది చూసిన ఆడియన్స్ కి డబ్బులు తీసుకెళ్లిపోతున్న వాళ్ళని కాపాడుతున్నారు ఈ శేఖర్ మాస్టర్ ట్రూప్ అని పెడుతున్నారు. ఎక్కడా కూడా ఎవ్వరు ఆపలేదండి. అందుకే అంటున్నాను, మీడియాలో వచ్చిన అన్ని నమ్మకండి, కొన్నే నమ్మండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, లైవ్ డిబేట్కి వాళ్ళకి దమ్ముంటే రమ్మనండి, కూర్చుందాం TV9లో విత్ ప్రూఫ్స్తో రమ్మని. నేను ఏ ప్రూఫ్స్ తీసుకురాను, నా నోటి మాట నా ప్రూఫ్. నేను అడిగిన దాన్ని క్వశ్చన్ చేయమన్నాను, 5 అడుగుతున్నాను. ల్యాండ్కి డబ్బులు ఇచ్చి ల్యాండ్ లేదనేది అఫీషియల్ గ్రూప్లో జనరల్ బాడీలో ల్యాండ్ లేదు, ఫేక్ ల్యాండ్, ఇది ఇనామ్ ల్యాండ్, కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిందని చెప్పి మాకు పేపర్లో చూపించి చెప్పింది మీరు. ఆ ల్యాండ్కి సంబంధించి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు వెనకాల ఉన్నారు? వీళ్ళ వెనకాలే ఉన్నారు. 36 లక్షలు బిల్డింగ్ కట్టినప్పుడు స్కామ్ చేసిన వాళ్ళు వీళ్ళ వెనకాలే ఉన్నారు. యాపిల్ సీను క్యాషియర్ 20 లక్షలు మా యూనియన్ నుంచి ఎత్తుకెళ్ళిపోయినాడు, వీళ్ళ వెనకాల ఉన్నాడు. కనీసం ఆయన పేరు ఇప్పుడు ఎక్కడైనా మీడియాలో ఎత్తిందా? నువ్వు 500 పట్టుకొని ఎలా ఊపావు కదా కాగితం, 20 లక్షలు వెళ్ళిపోయిన పేరు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే వాళ్ళు వీళ్ళ వెనకాల ఉన్నారు. ఇప్పుడు కూడా సతీష్ గౌడ్ చాలా సినిమాలకి, అంటే ఒక చెన్నై మాస్టర్ సినిమాలకి ఆయన పేరు చెప్పను, ఆయన దేవుడు, ఆయన పేరు చెప్పి ఇక్కడ నేను బ్లైమ్ చేయలేను. ఇన్ఛార్జు చాలా సినిమాలు ఫ్రాడ్ చేశాడు, వీడి పేరు చెప్పకుండా ఎందుకు కాపాడారు? ఎందుకంటే వీళ్ళ వెనకాల ఉన్నాడు. మా యూనియన్లో మెడికల్ లోన్స్ నెక్స్ట్ రెన్యువల్కి సంబంధించిన డబ్బులు వాడుకొని కట్టకుండా దానికి మేము సస్పెండ్ చేస్తే ఆయనకు వర్క్ ఆర్డర్ ఇచ్చి వెనకాల తిప్పుకుంటుంది ఈవిడే. ఆయన ఎవరున్నారు? వీళ్ళ వెనకాలే ఉన్నారు. ఇంతమంది దోషుల్ని వెనకాల తిప్పుకొని వీళ్ళని కప్పిపుచ్చుకోవడం కోసం యువతోడి మీద ఒక బురద జల్లింది. జనాలందరికీ రాంగ్ పోర్ట్రేట్ చేసి బురదను చూపిస్తున్నారు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద త్రిమింగళాలు ఉన్నాయి, కోట్లొట్టుకెళ్ళిపోయినవి. మరి వాళ్ళ గురించి మాత్రం మీరు వాళ్ళ గురించి ఎక్కడైనా ఇప్పుడు ఒక దొంగ గురించి ఎత్తినప్పుడు, సార్ మా యూనియన్లో చాలా తప్పులు జరిగాయి, ల్యాండ్ విషయంలో కొన్ని కోట్లు ఎత్తుకెళ్ళిపోయారు వీళ్ళు, సార్ ఇంకో 36 లక్షలు బిల్లులు లేకుండా తిన్నారు, ఒక యాపిల్ సీనియర్ 26 లక్షల దగ్గర కొట్టుకెళ్ళిపోయాడు, సార్ ఈ సతీష్ గౌడే పెద్ద దొంగ, ఈడే వీళ్ళందరికీ లంచాలు ఇచ్చాడు, అందుకే ఈయనతో పాటు వీళ్ళందరూ శిక్షిస్తున్నాను అని చెప్పుంటే ఈ రోజు మీ గొడవే లేదు కదా. ఇగోకెళ్ళి ఈయన ఏదో అన్నాడని 4 సంవత్సరాల క్రితం బిల్లు లాగింది. వాళ్ళ వెనకాల ఉన్న కొందరు ఉంటారు బ్యాచ్, ఆ బ్యాచ్ అందరికీ తెలుసు 4 సంవత్సరాల క్రితం ఇది జరిగిందని. మా డాన్సర్లు చెప్పకుండా దాసింది వాళ్ళు. ఇన్ని రోజులు కమిషన్లకి సాంగులకి కక్కుర్తి పడి ఈ మేడం గారు రాగానే ఆవిడ తానానగానే వీళ్ళు తందానని చెప్పి ఇది ఉందండి, ఆ కేసు ఉంది, ఈయన మీద వేసేయండి అనగానే తీసేసారు. ఈ 4 సంవత్సరాలు ఎందుకు దాకారు మీరు? మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్లులు చూస్తాం, అమౌంట్లు చెక్ చేస్తాం, ఎంత ఖర్చు అయింది ఏంటని. ఆ ఖర్చులు చేసి చూసిన వాళ్ళందరూ వీళ్ళ పక్కే ఉన్నారు. చూసినందుకు వీళ్ళకి 500 కన్వెన్స్, 500 కోసమే కొందరు వస్తారు, ఏదో తిరిగేస్తారు, ఒక తప్పు పట్టుకుంటారు, చెప్పరు, ఆడికి ఫోన్ చేస్తారు, నీ తప్పు ఒకటి దొరికింది మరి ఏంటి అంటారు. అనగానే ఆడు వీళ్ళు వాళ్ళు చెప్పారు అనుకో, ఆ తప్పు అక్కడే ఉంటది. ఇది మాత్రం బయట పెట్టరు. ఎప్పుడైనా ఆడికి మండిన రోజు అది తీసి బయటెట్టి ఇటు దొంగ దొంగ అని చూపిస్తారు. అలా చూపించబట్టి కదా 4 సంవత్సరాలు ఇప్పుడు వచ్చింది. 4 సంవత్సరాల క్రితం దొంగతనం పట్టుకున్నావు, ఇప్పుడు ఏమైనా పట్టుకున్నావా? ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, పెద్దలో మీరు కమిషన్ తిన్నారు ముంబై వాళ్ళ దగ్గర, అసిస్టెంట్లకి 8,000 9,000 రాసుకొని తిన్నారు. మా అసలు రూల్ గా అంటే వాళ్ళకి 8,000 రాసుకుని ఎంత ఇచ్చారు వీళ్ళకి? సరే ఇవ్వక్కర్లేదు సార్, ప్రొడ్యూసర్లు ఇప్పుడు దసరా ప్రొడ్యూసర్లు మోసం చేశారని కదా ఇప్పుడు చెప్పింది. మరి మీరు ప్రొడ్యూసర్లు మోసం చేశారు కదా పెద్ద సినిమాకి సంబంధించి. అసిస్టెంట్లుగా మా దగ్గర 5,900 చిల్లర ఉంది మాది, నువ్వు 8,000 ఎందుకు రాసావు? మరి ప్రొడ్యూసర్ నువ్వు మోసం చేసినట్టు కదా. ఏమో మరి ప్రొడ్యూసర్లు ఇచ్చారు, వాళ్ళు ఇష్టం అంటున్నారు, మరి అలా మాకు ఇవ్వండి అని అడుగుతున్నాను ప్రొడ్యూసర్ని. మాకు 8,000 ఇవ్వండి అసిస్టెంట్లకి. ముంబైలో 3 సార్లు పుట్టారా? హైదరాబాద్ లో మేము కింద నుంచి వచ్చామా? వాళ్ళు గట్టిగా 2 స్టెప్పులు వేస్తే పక్కకి వెళ్ళిపో అంటారు. వాళ్ళ పైన తెలిపండి, లోపల ఏం లేదు, డొల్ల అంతా. మా తెలుగు డాన్సర్ల దగ్గర ఎంటైర్ ఇండియాలో ఎవడైనా రమ్మని ఛాలెంజ్ చేస్తాను నేను.
పంచాయత్ మా తెలుగు డాన్సర్ల దగ్గర ఎవడైనా డాన్స్ చేయమనండి, ఉమ్, వీళ్ళు వాడుకోవడం రాదు. ఉమ్, బాయిలర్ కోడి తిన్న వాళ్ళకి నాటుకోడి విలువ ఏం తెలుస్తుంది? ఉమ్, నేను ఇప్పుడు కూడా ధైర్యంగా చెప్తున్నాను, తెలుగు డాన్సర్లని పొట్ట కొట్టిన వాళ్ళు ఎవడైనా సరే అన్యాయం అయిపోవాల్సిందే. అదే నా బాధ అంతనా. ఓకే, అంటే అసలుకి ఇది ఏదన్నా ప్యాచప్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇది ఇంకా డ్రాగ్ అయ్యే అవకాశం ఉందా, ముందుకెళ్తుందా అంటే ఏం చెప్తారు సార్, నాగేష్? ఉమ్, పెద్దలు తీసుకునే నిర్ణయాలు ఎలాగుంటాయో మేము ఊహించలేము సార్. ఉమ్, ఫెడరేషన్ కాదని 23 క్రాఫ్ట్స్ని కాదని మా ఒక్క క్రాఫ్ట్ ఎక్కడికి వెళ్ళా మేము వెళ్ళలేము. ఉమ్, ఆల్రెడీ గుంటకాడు నక్కల్లాగా కొన్ని డాన్సర్స్ యూనియన్లు, ఫేక్ యూనియన్లు కాసుకొని ఉన్నాయి. ఉమ్, ఎప్పుడు మమ్మల్ని బయటకు తోసేస్తే వాళ్ళు లోన దూరుదామని చూస్తున్నారు. ఆ ప్లాన్తోనే ఈ యూనియన్ మొత్తాన్ని బయటికి తోయించేసి గొడవలతో ఉమ్, ఆ యూనియన్ లోపల లాగించి వీళ్ళు అందరూ షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఎందుకు అంటే ఈ యూనియన్ అంటే ఆయనకి ఎందుకు కోపం నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతిసారి ముంబై డాన్సర్లతో చేసినప్పుడల్లా నిలదీస్తామని. ఇప్పుడు ఎవరైతే ఏడుకోండ్ల సీన్ ఉన్నాడో ఇదే ఏడుకోండ్ల సీన్ ఒకప్పుడు జానీ మాస్టర్ నాన్ కార్పొరేషన్ చేస్తానన్నాడు. ఉమ్, నిన్ను యూనియన్లో తీసేస్తానంటే ఆ నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన కల్పించుకున్నారు. ఉమ్, కల్పించుకొని ఒకే కారులో తిప్పి వచ్చారు. ఆ ఎలక్షన్లో ఆయన గెలిచాడు. నెక్స్ట్ మళ్ళీ మొన్న ఎలక్షన్లో కూడా వీళ్ళందరూ కలిసి పోటీ చేశారు. ఓకే, ఇక్కడ ఇగోకి వెళ్ళి అలా నించున్నారు. ఉమ్, అంతే తప్ప మీరు కావాలనుకుంటే ఆవిడ వీడియోలు చూడండి మేడం గారు. ఉమ్, ఆ వీడియోలో బ్యాక్ సైడ్ శ్రీదేవి గారిని ఒకరు ఉంటారు. ప్రతి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆవిడ వెనకాల తిరుగుతూనే ఉన్నారు ఆవిడ. ఓకే, ఈరోజు ఆవిడ బయట పని తోస్తారు. రేపు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అదే. వీళ్ళు వాడుకొని వదిలేస్తారా బాబు, వినండి రా, మీకు అర్థం కావట్లేదు. డాన్సర్లు కూడా ఒకటే మొక్కుకుంటున్నాను, ఇప్పుడు చెప్తాడు ప్రభాస్, పోరాడితే పోయేదే ఉందో బానిస సంఖ్యలు తప్ప అని. ఆ టైప్ లో. అది మా ప్రెసిడెంట్ గారు చెప్పిన మాట కూడా. భయపడి ఎన్నాళ్ళు బతుకుతాను, మా సుమలత గారు చెప్పారు నాకు డైరెక్ట్ లైవ్ లో. ఉమ్, భయపడి ఎన్నాళ్ళు బతుకుతామండి అన్నారు. ఉమ్, అదే అన్నారు, భయపడి ఎన్నాళ్ళు బతుకుతారని. ఓకే, అలా మాట్లాడకుండా మౌనం కూడా చాలా డేంజర్. ఆ మౌనం ఉండడం వల్ల రేపు యూనియన్ పాడైపోయిన తర్వాత రోడ్డు మీకు వచ్చి అరిసినా లాభం లేదు. కాబట్టి ఇప్పుడే ముందు జాగ్రత్తగా డాన్సర్లు అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీలు కాదు, మనం బతికి మన తిండి తినాలంటే మన యూనియన్ ఉండాలి. ఓకే, ఫెడరేషన్ ఒక్కసారి తీయడం మొదలెడితే నువ్వు కోర్టుకెళ్ళి కోర్టులంటే తిరిగి అంత సత్తా మా డాన్సర్ల దగ్గర లేదు సార్. వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక బోల్డ్ ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎక్కడికంటే ఒక్కాలని పరిస్థితులు అవి. ఏదో బయటకి ఏదో కలర్ చొక్కాలు వేసుకొని తిరుగుతున్నాం కానీ లోపల చాలా బొక్కలు ఉన్నాయి మాకు. ఆ బొక్కలు కవర్ చేసుకోవడానికి కష్టాలు పడుతున్నాం. బయటకు మాత్రం స్ప్రేలు కొట్టుకొని తిరుగుతాం. డాన్సర్లు అంతా కూడా మాది రంగుల ప్రపంచం సార్. మేము బయట నవ్వే నవ్వులో లోపల ఉండే బాధలు ఎవరికి తెలియవు. ఓకే, ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్లకు చెప్తున్నాం, పేమెంట్లు టైంకి రావు సార్ మాకు. ఈ మేడం గారిని దాని మీద పోరాడమనండి. షూటింగ్ జరిగిన 4 రోజులకు వస్తాయి. మా డాన్సర్లు మేము ఏమైపోవాలి సార్? మేము ప్రొడ్యూసర్లకు ప్రతి మీటింగ్లో మొక్కున్నాం సార్, మా డాన్సర్లు పేమెంట్లు ఇప్పించండి, వారం 10 రోజుల్లోకి వచ్చేటట్టు చూడండి. మా ఫ్యామిలీస్ చాలా ఇబ్బందులు పడుతున్నాయి, అప్పులు చేసుకొని బతకలేకపోతున్నాం, వడ్డీలు కట్టలేకపోతున్నాం. ఆ సతీష్ గౌడ్ అనేవాడే వడ్డీలకి ఇస్తాడు మళ్ళీ మా డాన్సర్లకి. మళ్ళీ దాని నుంచి ఇంట్రెస్ట్లు తీసుకుంటాడు. అవునా? మీ డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టుకుని మళ్ళీ మీకే అదే మరి చెప్తున్నాను కదా. అలా చాలా మంది ఉన్నారు మా యూనియన్ లో. గతంలో కూడా సతీష్ గారు, స్మార్ట్ సతీష్ గారు అని ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు జానీ మాస్టర్ గారి మీద. ఆయన కూడా ఇదే మాట చెప్పాడు, ముంబై డాన్సర్ల దగ్గర కమిషన్ చెప్తాడు, ముంబై డాన్సర్ల దగ్గర కమిషన్ చెప్తాడని. నేను ఒక్కడన్ని మాట కాదు కదా, అందరి దగ్గర చాలా మంది ఇదే మాట అంటున్నారు. ఆయన తీసుకోకపోతే డైరెక్ట్ గా వచ్చి నేను తీసుకోలేదండి, జెన్యూన్ అండి అని చెప్పమానండి. ఏమనంటే అంటారు కమిషన్ గురించి చెప్పడు. నాకు ఇక్కడ ఈ సాంగ్ కి వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి, నేను అది కావాలి నేను అడగట్లేదు, వాడుకోమన్నారు. మీరు ముంబై వాళ్ళు పెట్టాల్సి వస్తే దాని పర్సంటేజ్ పరంగా మన వాళ్ళు కూడా పెట్టాలి. ఓకే, ఇప్పుడు ప్రొడ్యూసర్ నేను అడిగారు నాకు ఈ రిక్రూట్మెంట్ కావాలని. ఓకే సార్, వీళ్ళు ఎంతమంది తీసుకొస్తే మా వాళ్ళు ఎంతమంది పెట్టుకోవాలి సార్, వాళ్ళ బ్యాక్ సైడ్ నేను వాడుకుంటాను, క్రౌడ్ కింద జూనియర్స్ని తగ్గించండి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు మాట్లాడితే చూపిస్తారు ముంబైలో వాళ్ళదని. జానీ మాస్టర్ గారు శేఖర్ మాస్టర్ సాంగ్లు చూసుకుందాం, 100 ఒక 100 ఒక 20 సాంగ్లు పక్కన పెడితే 20లో 19 సాంగ్లు శేఖర్ మాస్టర్ మా తెలుగు డాన్సులు వాడితే, ఈయన 20లో 19లో ఒక సాంగ్ మాత్రమే తెలుగు డాన్సులు వాడతారు. ఓన్లీ పెద్దలో మాకు 36 లక్షలు లాస్ అండి మా డాన్సర్ యూనియన్ కి. ముంబై డాన్సర్స్ వల్ల 100 మందిని పెట్టారు, పర్సంటేజ్ వాడలేదు. ఇస్మార్ట్ శంకర్ 2లో అలాగే చేశారు. ఏంటంటే చార్మి గారు మమ్మల్ని తిట్టారని. ఆ సాంగ్ ఆల్రెడీ ఫస్ట్ శేఖర్ మాస్టర్కి వచ్చింది, పర్సంటేజ్ వాడకుండా మేము చేయను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి, ప్రొడ్యూసర్ ఎక్కడైనా డబ్బులు మిగలాలని చూస్తారా తగలని చూస్తారా? మీరు చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నాను, ఓ ప్రభాస్ మూవీ తీస్తున్నాం, వెనకాల ముంబైలో చూడడానికి వెళ్తారా, ప్రభాస్ని చూడడానికి వెళ్తారా? ప్రభాస్ కోసం వెళ్తారు కదా. అల్లు అర్జున్ చూడడానికి వెళ్తారా, ముంబైలో చూడడానికి వెళ్తారా? హీరోని చూస్తారు కదా, హీరో గారిని. నీకు ముంబై వాళ్ళు పెట్టుకునే స్టేజ్ పాన్ ఇండియా హీరోలకే ఉంటుంది, వాళ్ళ ఫ్లైట్ టికెట్లు అన్నీ.
పాన్ ఇండియా ఆ హీరోని చూడడానికి వెళ్తున్నప్పుడు వెనకాల మీరు ఎందుకు వెళ్ళి పెట్టుకోవాల్సిన అవసరం? ఎందుకంటే ప్రొడ్యూసర్లు కూడా ఒక హీరో కాబట్టి పాపం వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళకి ఇష్టం ఉండదు. ప్రొడ్యూసర్లు కూడా సాంగ్ బాగుంటుంది సార్, ఇలాగైతేనే బాగుంటుంది, హైలైట్ అవుతుంది చెప్తారు అలాగే, ఇంకెందుకులే మా హీరో రికమెండ్ చేశాడు కదా వాళ్ళు తలొగ్గుతారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఫ్లైట్ టికెట్ ఎంత అప్ అండ్ డౌన్ ఒక్కొక్కరికి ఎంత లీస్ట్ 3000 లెక్కేసుకోండి, 6000. ఓకే, ఇక్కడ 5 రోజులు షూట్ అయింది అనుకోండి, 5 రోజులు రూమ్ రెంట్ ఎంత ఉంటుంది? ఒక్క రూమ్కి రోజుకి 1000 రూపాయలు వేసుకుని 5000, 11,000. ఓకే, ఒకరికి 11,000. నైట్ ఫుడ్ అది ఒక్క 100 వేసుకోండి. ఓకే, ఒక రోజుకి 11,100 రూపాయలు. ఓకే, 11,100 రూపాయలతో మేము 3 రోజులు కాల్ షీట్ వచ్చేస్తుంది మాకు. మరి ప్రొడ్యూసర్లు మాకు ఇస్తారా, వారు కాల్కి ఇస్తారా? అవును, మీకే ఇస్తారు కదా. కానీ చాలా మంది తెలియని కొందరు ప్రేక్షకులు కింద కామెంట్లు ఏం పెడతారంటే, వాళ్ళ ఇష్టం, వాళ్ళు తెచ్చుకుంటే మీకే నొప్పి, వాళ్ళ ఇష్టం. ఒక రూల్ ఉంటుంది సార్, రోడ్డు మీదకి వెళ్ళి ఒక ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తూ ఆటో స్టాండ్ పక్కన నుంచి రోడ్డు మీద వెళ్తున్న ఆటోని ఆపితే ఆడు ఎక్కనిస్తాడా? అవును, ఒక అడ్డా కూలీల దగ్గరికి వెళ్తాం, ఆ ఏరియాలో ఆ కూలీలు ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 20 మంది నుంచి ఉంటారు, వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తున్నప్పుడు ఆ పక్క కూడా ఆపడం. వాళ్ళు కాకుండా ఎక్కడి నుంచో ఒకరిని తీసుకొని వెళ్తుంటే వాళ్ళు ఆపుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనియన్ ఉంటుంది సార్, ఆ యూనియన్ పరిధిలో అన్నీ జరుగుతాయి. యూనియన్ లేకపోతే ఈరోజు ఏముంటుంది సార్? చల్లా చెదిరి. కాబట్టి యూనియన్ ని నాశనం చేయొచ్చు, యూనియన్ ని డిజాల్వ్ చేద్దాం. మీరు ఏ నిర్ణయం తీసుకోండి, ఎలక్షన్లు పెట్టుకోండి, ఆ దొంగతనం చేసిన వాళ్ళు శిక్షించండి, మీరు మరణ శిక్షణ వేసుకోండి, నాకు మేము అది పట్టించుకోవట్లేదు. ఫెడరేషన్ ఏం చెప్తే ఆ రూల్ ప్రకారం వెళ్ళండి. ఓకే, అంతే. మీరు అంతేగాని మాట్లాడితే అంతర్గత విషయాల్లో ఫెడరేషన్, ఇది అంతర్గతమైన బహిర్గతం అయిపోయిన తర్వాత ఇంకెక్కడ అంతర్గత, ఇంకా ఏమనంటే ఒక ఎలా మాట్లాడతారు సార్, బైలా ప్రకారం అంతర్గత విషయం. మీరు బైలా రూల్స్ ప్రకారంగా ఫాలో అవ్వాల్సి వస్తే మీ ఏ టాపిక్ కూడా జానీ మాస్టర్ మాట్లాడకూడదు. ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు? మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? ఆయన కొరియోగ్రాఫర్, ఆయన ప్రాబ్లం ఏదైనా ఉందా ఇందులో? ఈ రాజీనామాల విషయంలో ఆయన ప్రాబ్లం ఏమైనా ఉందా? ఆయన ఎందుకు వస్తున్నాడు? ఇక్కడ అర్థమవుతుంది కదా పరిపాలన ఎవరు చేస్తున్నారో. అవును, మరి ఆయన సంవత్సరం ఉన్నప్పుడు ఏం పీకాడు? మళ్ళీ ఇది కూడా పీకాడు అన్నాడు అని ఒక్కడే పీకాడు అనే ఒక ముక్క కట్ చేసి దీని మీద నేను లేగలికి వెళ్తాను అంటారు. అంటే పౌరుషంతో మేము అడిగితే తప్పు, వాళ్ళు చేయకపోవడం మాత్రం ఒప్పు. అంటే ఇంకా వీళ్ళు వెనకాల కొన్ని ఉంటారు, వాళ్ళు ఇంకా కోపాల్లో ఉంటారు. పాపం నేను తిట్టింది జానీ మాస్టర్ని ఒకలా అనుకున్నా, ఆయన మనసులో నన్ను తిట్టాడని అనుకుంటే జానీ మాస్టర్ రాదు ఆ కోపం. వాడు మెసేజ్ పెడతారు, పక్కన ఉన్న వాళ్ళు రెచ్చిపోతుంటారు, ఏదో ఒక తల్లికి పుట్టిన వాళ్ళగా. నేను ఇప్పుడు అందరూ అనొచ్చు, నువ్వు ఎందుకు ఎంత అగ్రెస్ అవుతున్నావు జానీ మాస్టర్ మీద? నేను జానీ మాస్టర్ మీద అవట్లేదు, జానీ మాస్టర్ తీసుకొచ్చిన ప్రాబ్లం మీద అవుతున్నాను, ఆయన క్రియేట్ చేసిన ప్రాబ్లం మీద ఫైట్ చేస్తున్నాను. ఆ కంటెంట్లో జానీ మాస్టర్ రావాల్సిన అవసరం లేదు కాబట్టి ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను. దసరాలో ఆయన 1500 తీసుకోవడం తప్పు అయినప్పుడు, తప్పే, ప్రొడ్యూసర్లు మోసం చేసి చేయడం చాలా తప్పు. కాబట్టి పెద్దలు మీరు చేసింది కూడా 100% తప్పే. అందుకని నేను రెండు చూపిస్తున్నాను, తెలియాలి ప్రేక్షకులకి, ప్రొడ్యూసర్లకు తెలియాలి కదా. ఇప్పుడు కూడా నేను ప్రొడ్యూసర్లకు చెప్తున్నాను, మీ బెస్ట్ టీవీ తరపున, ఎక్కడైనా మా యూనియన్ బిల్ పేపర్ మీద ముంబై డాన్సర్లకు కానీ ఏ మాస్టర్ అయినా, నేను జానీ మాస్టర్ ఒక్కడే అనట్లేదు, ఏ మాస్టర్ అయినా మా యూనియన్ బిల్ పేపర్ మీద ముంబై డాన్సర్ల పేర్లు రాసి బిల్లు మీకు కానీ ఇచ్చిండుంటే ఆ బిల్లు తీసుకొస్తే మీరు ఇచ్చిన పేమెంట్ మొత్తం మీకు వెనక్కి ఇప్పిస్తాం. అంతేనా? పక్కా. ఓకే, నేనేమో మాట్లాడితే జానీ మాస్టర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కాదు, దీనికి వేరే సామెత ఉంటుంది, అది చెప్పిన వాళ్ళు ఇంకెర్రేకపోతారు, భూమి ఆకాశం పట్టరు. ఆల్రెడీ ఇప్పుడే నన్ను చంపడానికి తిరుగుతున్నారు, నిజంగా చంపినా చంపేస్తారు. ఓకే, చివరిగా ఏం చెప్తున్నావు నాగేష్? అంటే ప్రేక్షకులకు కానీ మీ యూనియన్ కి, దాంతో పాటు ఎవరైతే మీ ప్రెసిడెంట్ సుమలత గారికి డైరెక్ట్ గా ఈ బెస్ట్ టీవీ ముఖంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? సుమలత గారికి, మా ప్రెసిడెంట్ అండ్ మాజీ ప్రెసిడెంట్ సుమలత గారికి చెప్పాల్సింది ఏంటంటే, ప్రేక్షకులకు అందరికీ తెలియదు ఏంటంటే, తప్పు చేసిన వారు సతీష్ గౌడ, ఏడుకొండల సీన, ఇద్దరు తప్పు చేస్తే సతీష్ గౌడ్ పేరు ఎందుకు మీరు పెట్టలేదు, ఎందుకు చూపించలేదు? అలాగే ల్యాండ్లో 5,50,00,000 ఫ్రాడ్ చేసింది ఎవరు? యూనియన్ బిల్డింగ్లో 36 లక్షలు ఫ్రాడ్ చేసింది ఎవరు? యాపిల్ సీను క్యాషియర్గా ఉండి 20 లక్షలు ఎత్తుకెళ్ళిపోయిన ఫ్రాడ్ చేసిన అతని గురించి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? జానీ మాస్టర్ గారు ముంబై డాన్సర్లో కమిషన్ తింటుంది వాస్తవా కాదా? వీటి గురించి ఎవరైనా సరే అడగండి, వాళ్ళ నుంచి సమాధానం రాదు. మేము ముంబై
డాన్సర్లు పెట్టి కమిషన్ తింటున్నాను అంటే కమిషన్ గురించి చెప్పదు, డ్యాన్స్ గురించి చెప్తుంది. నాకు ముంబైలో పడతారండి, పడినప్పుడు మేము అదే తీసుకోవాలి కదా అంటే ఇక్కడ డబ్బులు కమిషన్ గురించి అడిగితే అది దాటి వేస్తారు, సైడ్ ట్రాక్ చేస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు సూటిగా అడగండి ఒక మంచి విషయం, అగ్రెసివ్ అయిపోయి పక్క వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళతో మాట్లాడాను అంటారు. అవతల వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి కంటెంట్ తెలియదు. ఓకే, అందుకనే ఇవన్నీ తప్పులు చేసిన వాళ్ళందరూ సుమలత మేడం గారు వెనకాల ఉన్నారు దాక్కొని. వాళ్ళని కాపాడడం కోసం ఈ టాపిక్ని బయటికి రాకుండా ఈ 500 టాపిక్ ఇసిరారు. ఇప్పటికి నేను స్టేట్ ఫార్వర్డ్ కొడుతున్నాను, ప్రొడ్యూసర్ మీకు ఏమైనా కంప్లైంట్ పెట్టారు? పోనీ మా యూనియన్ డాన్సర్ ఎవరైనా మీకు కంప్లైంట్ పెట్టారా? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ 2 చెప్పాను కదా, రేపటికి వచ్చేస్తాయి కంప్లైంట్ పేపర్లు రెడీ చేసుకుంటారు. అవును ఇది కరెక్ట్ కదా అని ముందే రెడీ చేసుకుని దాచుకుంటారు, ఇది పలానా డేట్లు ఇచ్చారని. మీకు ఎక్కడైనా మీడియాలో చూపించారా? ఒకటి నాకు ఒక డాన్సర్ కంప్లైంట్ ఇచ్చాడు, నాకు తెలీదు, 4 సంవత్సరాల క్రితం ఒక డాన్సర్ కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు దాకా చెప్పలేదు, మళ్ళీ చూపించరు. ఇప్పుడు చూపిస్తారు, రేపు చూపిస్తారు. చూడండి, ఒక డాన్సర్ కంప్లైంట్ ఇస్తే నేను ఇది పాత వాళ్ళని పట్టుకొని నేను తవ్వితే దొరికింది సార్ అని చెప్పుకుంటుంటే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు దొరకలేదు? ఓకే, మీకు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఇన్ని సంవత్సరాలు ఎవరు చెప్పడం మానేశారా? 500 మేడం 1500 వస్తే నాకు 500 ఇచ్చి 1000 రూపాయలు తీసుకున్నాడు సార్ అని ఏ జనరల్ బాడీ ఎక్కడ అరలేదు సార్. జనరల్ బాడీ వీడియోస్ అన్ని చెక్ చేయండి, ఎవ్వడూ చెప్పలేదు. ఓకే, ఎందుకంటే ఏమో మరి ఆయన కాలం అమ్ముడిపోయారేమో, ఆ ఇన్ఛార్జ్గా అమ్ముడిపోయారేమో, ఫైనాన్స్ చేస్తుంటాడు కదా, వాళ్ళకి ఎంత ఇచ్చాడో. అందుకనే ఎక్కడ ఈయన పేరు బయటకు వస్తే అప్పుడు వీళ్ళు భయపించి తిన్నోళ్ళు వాళ్ళ పక్కన ఉన్నారు కదా, వాళ్ళు వేలు తిన్నారు, వాళ్ళ పేర్లు బయటకు వచ్చేస్తే దొంగ అయిపోతారు కదా, పట్టుకున్న వాళ్ళు మేము దొంగ అయిపోతారు. ఆ ఉద్దేశంతోనే ఆయన్ని బయటికి తాకుండా మీడియాలో ఓన్లీ 7 కోణల సీన్ తిన్నాడు, 7 కోణల సీన్ బెనామీ అమ్మ, సునామీ అసలైన సతీష్ గౌడ్ కదా, ఆయన సంగతి చెప్పు. ఆయన చెప్పట్లేదు, ఎక్కడ చెప్పదు. మీ మీడియాగా ఇది చూసిన ప్రతి ఒక్కరూ సతీష్ గౌడ్ దొంగ కాదా అది మీరు ఆవిడని అడగండి. కాదు అని అంటే మాత్రం నేను యూనియన్లో కార్డు వదిలేసి వెళ్ళిపోతాను. ఓకే, కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్తో నగేష్ ప్రశ్నిస్తున్నాడు నిజంగా సుమలత గారిని. ఎందుకంటే 5 ప్రశ్నలు ఆయన సంధించారు. దీనికి సంబంధించి డిబేట్కి ఎక్కడ రమ్మన్నా కానీ వస్తాను, మీరు మీ వాళ్ళతో డిబేట్కి రండి, నేను కూడా డిబేట్కి వస్తాను, మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి, మా డాన్సర్ల పొట్ట కొట్టొద్దు, అసోసియేషన్ని క్యాన్సిల్ చేయొద్దు అని కూడా మాట్లాడుతున్నారు. ఇంకా చాలా విషయాలు, ఏదైతే మీరు దసరాకి సంబంధించి 1500 తీసుకున్నారు అని చెప్పేది మీరు రాంగ్ అయితే, పెద్ద సినిమాకి 8000 వరకు మీరు ఎందుకు తీసుకున్నారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ డాన్సర్స్కి, తెలుగు అసోసియేషన్లో డాన్సర్లు పట్టుకుడి కోసం వాళ్ళు ఇలా పని చేసుకుంటుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రశ్నిస్తే నా మీద దాడులు చేస్తారా, చంపేస్తామని బెదిరిస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి నిజంగా ఎవరైతే వీటిని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరో లేకపోతే ఇంకొకరు చేసిన తప్పు, దాంతోపాటు సతీష్ గౌడ్ అనే వ్యక్తి చేసిన, లేకపోతే మిగతా వాళ్ళు చేసిన అన్నిటిని కూడా మీరు దాచిపెట్టి మీరు విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారని కూడా నగేష్ మాట్లాడుతున్నారు. చూద్దాం దీనికి సంబంధించి ఇంకా ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగిద్దా, ఏ విధమైన స్టెప్ తీసుకుందో తెలియనంటే మనం వెయిట్ చేయాల్సిందే.